ప్రియులారా, ఏది ఏమైనా పరిశుద్ధులైనటువంటి మీ అందరితో ఉండటం నేను నిండు హృదయంతో నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాస్తవం కొన్ని మంచి మాటలండి కొన్ని సమయాల్లోనే చెప్పగలం. మరి ఇలా ఇంత లోపల ఉన్నటువంటి మన ఏరియాలో ఇంత మంచి మందిరాన్ని కలిగి ఉండటం నిజంగా ఎంత గొప్ప ధన్యత. మందిరమే కాదండి, ఇక్కడ చక్కని ఆరాధనలు, పరిశుద్ధాత్ముని సన్నిధి. కొన్ని స్థలాల్లోనండి మందిరాలు చాలా గంభీరంగా ఉంటాయి, కానీ అక్కడ దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి లేనప్పుడు ఎంత గంభీరంగా ఉన్న ప్రయోజనం లేదు కదా. కానీ మీకు అన్నీ కూడా చాలా చక్కగా దేవుడు సమకూర్చారు. మంచి దైవ సేవకులు, మంచి ఆరాధన, పరిశుద్ధాత్ముని సన్నిధి, మంచి మందిరాలు. నిజంగా మీరు ఎంతో ధన్యులని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని ఇంతగా దీవించిన దేవునికి ఇంకోసారి చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చాలా సంతోషం, చాలా సంతోషం. మరి ఈ సమయంలో ఒక వాక్యాన్ని ఒకటి మనం చదువుకుందాం. తర్వాత ఒక పాట పాడాలనుకుంటున్నాను. తమ్ముడు అంటే మీరు ఓకే అంటేనే. ప్రియులారా, నేను 4వ తరగతి వరకు చదువుకున్నాను. పశువులు కాసుకున్నాను, కూలి పని చేశాను. ఆడవాళ్ళ మట్టి కలుపు తీయటం, పత్తి తీయటం, చాలా పనులు చేశాను. చిల్లర కొట్టులో గుమ్మస్తాగా ఎండలో పని చేయలేక ఆఖరి పిల్లోని కదండి 9 మందిలో, అందుకని కొంచెం నేను బలహీనంగా ఉంటాను శరీరానుసారంగా, అంత బలమైన వ్యక్తిని కాదు. అందుకని నేనేం చేశానంటే చిల్లర కొట్టులో గుమ్మస్తాగా 10 సంవత్సరాలు నేను చిల్లర వ్యాపారం చేస్తూ వచ్చాను. ఆ పని చేశాను నేను ఎక్కువగా. అన్ని రకాల కూలి పనులు కూడా నేను చేసుకున్నాను. కానీ దేవుని కృపలో యోగ్యుని కాదు, కానీ ఆయన ఇచ్చినటువంటి నడిపింపును బట్టి ఒక 125 పాటలు రాయటానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. యూట్యూబ్లో ఉన్నాయి. కృపా శామ్యూల్ అనే పేరు మీరు కొడితే ప్రతిరోజు కూడా చక్కని సందేశాలు వస్తాయి. ఉదయకాల మన్నా అనే పేరిట. తర్వాత పాటలు ఉన్నాయి, చాలా మంచి పాటలు ఉన్నాయి, తప్పకుండా చూడండి. రేపు డిసెంబర్ 11వ తారీఖు నా పుట్టినరోజు. కొంతమంది ఎట్ట చూస్తున్నారంటే అసలు ఎందుకు పుట్టావు అన్నట్టు, అంటే ఎంత కోపంగా చూస్తున్నారంటే అసలు ఎందుకు పుట్టావు నువ్వు, ఇప్పుడు 11 వరకు నిన్ను భరించాలా మేము? పుట్టినరోజు అంటే ఏ పుట్టినరోజు అనుకుంటున్నారు? బాప్తిసం తీసుకున్న రోజు, స్పిరిచువల్ బర్త్డే అంతే. అయ్యగారు మరి మీ అసలు పుట్టినరోజు తెలియదు. మా అమ్మని అడిగా, అమ్మ నేను ఎప్పుడు పుట్టానన్నా. పెద్ద గాలివానకి 2 ఏళ్ళో 3 ఏళ్ళో అంటుంది మా అమ్మ. పెద్ద గాలివాన వచ్చింది 70 ఏళ్ళలో, దాదాపు దివిసీమంతా కొట్టుకుపోయింది, 10,000 మందికి పైగా చనిపోయారు. అప్పుడుకు నీకు 2 ఏళ్ళో 3 ఏళ్ళో రా అంటుంది. ఎంత బాగా చెప్పింది. అదేమంటే మంగళగిరి తిరణాలు అప్పుడు అంటుంది. తిరణాలు సంవత్సరం వచ్చింది. అదేమంటే బుధవారం అని చెబుతుంది. బుధవారం పుట్టానంట నేను. వారానికి ఒకసారి వస్తుంది అది, డేటు తప్ప అన్నీ చూస్తుంది మా అమ్మ. కనుక తెలీదు. నేను సుమారుగా నా వయసు లెక్క పెడితే అండి 50లో ఉన్నాను నేను. 50 years దేవుడు నన్ను కాపాడాడు, దేవునికి స్తోత్రం. కానీ నేను 1997 డిసెంబర్ 11 10వ తారీఖు రాత్రి అంతా కూడా గుంటూరు గోరంట్లలో హోసన్నా మందిరంలో ఆ 10వ తారీఖు రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్లో నేను ప్రార్థనలో గడిపి తెల్లవారుతుండగా, అంటే డిసెంబర్ 11వ తారీఖున నా ఆత్మీయ తండ్రి దైవ సేవకులు యేసన్న గారి చేతుల మీదుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నేను బాప్తిసం తీసుకోవటానికి దేవుడు నన్ను ఆ సమయంలో రక్షించటానికి దేవుడు నిర్ణయించాడు. ఆ రీతిగా దేవుడు నన్ను రక్షణలోనికి తీసుకొచ్చాడు. మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు మీరు లెక్క పెట్టాలి. 97 డిసెంబర్ 11. ఈ మాట ఎందుకు చెప్పాను ఇప్పుడంటే, రేపు డిసెంబర్ 11న మరొక మంచి పాట రిలీజ్ చేస్తున్నాం. ఈ వారంలోనే హైదరాబాద్ వెళ్ళి చక్కగా ఆ పాట పాడటానికి ప్రభు సహాయం చేశారు. డిసెంబర్ 11న తప్పనిసరిగా ఆ నైటు రిలీజ్ చేస్తాం. క్రిస్మస్ ఆరాధనలో 12న మీరు వినొచ్చు. సరే, ఏది ఏమైనా ఇన్ని మంచి మాటలు నవ్వు ముఖంతో హాయిగా విన్నందుకు మీకు మరోసారి వందనాలు తెలియజేస్తూ, బైబిల్ గ్రంథంలో నుంచి రాత్రి ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మనం తీసుకునే క్రమంలో ఒక మంచి వాక్యాన్ని ఇలా చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము
ఆకాశము నుండి వచ్చాను. ఒక్క మాట ప్రార్థన చేస్తానండి, తర్వాత పాట పాడుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదువుకున్న ఈ వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. మీ శిలువ కేంద్రంలో నన్ను మరుగు చేయండి. నాకు మాకు కావలసిన సందేశం మీరు ఇవ్వండి ప్రభువా. పరిశుద్ధాత్మ తండ్రి, మీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకోండి. ప్రతి ఆటంకాన్ని యేసు రక్త ప్రభావంలో కొట్టివేస్తూ ఉన్నాం. యేసు నామాని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుతున్నానన్న పాట పాడతాను. పోయిన డిసెంబర్ నా పుట్టినరోజుకి రిలీజ్ చేయటం జరిగింది. ఆ పాట పాడుకుందాం. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే కదా. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను అనండి. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే కదా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే కదా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను, ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాను. ఇంకొంచెం హుషారుగా చప్పలు కొట్టాలి, శబ్దం రావాలి, ఒక్క మనిషి కొట్టినట్టు ఉండాలి. అది తప్పులు చేసి దుఃఖించు వేళ తండ్రివి అయ్యావు, తడబాటు కలిగి తొట్టిల్లు వేళ నన్ను క్షమించావు. తప్పులు చూసి దుఃఖించు వేళ తండ్రివి అయ్యావు, తడబాటు కలిగి తొట్టిల్లు వేళ నన్ను క్షమించావు. తాకెను నీ హస్తము నన్ను, మారెను నా హృదయము. తాకెను నీ హస్తము నన్ను, మారెను నా హృదయము, మారెను నా హృదయము. ఆరాధన స్తుతి ఆరాధన అనండి అందరూ. మళ్ళీ
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆకాశమందు ఆసీనుడా నీ తప్పు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా నీ తప్పు కన్నులెత్తుచున్నాను. నా కొరకు అన్నీ ముందుగానే సిద్ధము చేశావు. నీ కొరకు నేను జీవించాలని ఆశను రేపావు. నా కొరకు అన్నీ ముందుగానే సిద్ధము చేశావు. నీ కొరకు నేను జీవించాలని ఆశను రేపావు. నీ సంతోషమే నా సంతోషమై బ్రతికెదనయ్యా కలకాలము. నీ సంతోషమే నా సంతోషమై బ్రతికెదనయ్యా కలకాలము. బ్రతికెదనయ్యా కలకాలము. ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ పాడదాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆకాశమందు ఆసీనుడా నీ తప్పు కన్నులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా నీ తప్పు కన్నులెత్తుచున్నాను. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే కదా. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే కదా. ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ అనండి ఆమేన్. ఆరాధన 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 స్తుతి ఆరాధన అనండి మళ్ళీ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. మీరు కూడా అనండి. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కన్నులెత్తుచున్నాము. మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే కదా. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి హల్లెలూయా. చాలా సంతోషం.
సంగీతం తమ్ములను బట్టి మరోసారి నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. ప్రియులరి పాట మీరు యూట్యూబ్లో ఉంది, చక్కగా 3 వచనాలు ఉంటాయి. నేను కొంచెం సమయాన్ని బట్టి ఎందుకులే అంతని 2 వచనాలు పాడాను. మీరు కూడా నేర్చుకొని పాడండి. ఎంతమంది వాక్యంలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు? కొంతమంది అసలు ఏం చేయత్తట్లా, కొంతమంది సగం ఎత్తారు. ఒకసారి ఇలా చూపించండి. అంతేనా? సిద్ధంగా ఉన్నారా? ఇంటికి వెళ్ళటానికి సిద్ధంగా ఏమి లేరుగా? అంటే విచిత్రం ఏంటంటే మీరు వెళ్ళాలనుకున్నా మేము పంపం, అందుకే గళ్ళు పెట్టేశాం పైన. ఇంకొచ్చిందాకే మీరు ఇక పంపేదంతా మా చేతిలోనే. ఒక మాట చెప్తానండి వాక్యంలోకి వెళ్ళే ముందు. ప్రియులారా, వాక్యం మనం వినేటప్పుడు అండి, అంటే ఇప్పుడు నేనేదో వర్తమానం చెప్తున్నాను మీరు వింటున్నారని కాదు, ఎప్పటికీ నేను చెప్పే ప్రతి మాట దేవుని సహాయంతో మీకు ఎప్పటికీ ఉపయోగంగా ఉంటుంది. ముందు అసలు మీ సెల్ ఫోన్లు ఆపారా లేదా చూడండి, అసలు ఇది ఉపయోగం. ఒకసారి మీరు ఆపుకున్నారా లేదా? సైలెంట్లో కూడా పెట్టొద్దండి, ఎప్పుడు ఫ్లైట్లో పెట్టండి. మన విమానం ఎక్కినా మీరు ఎక్కకపోయినా ఇందులోనన్నా ఎక్కేయండి. అప్పుడు ఇక కనీసం వెలుగు కూడా పడదు, బర్రమని ఒక శబ్దం సైలెంట్లో పెడితే ఏకాగ్రత పోతుంది, విలువైన మాట ఎగిరిపోయే అవకాశం ఉండదా? అందుచేత నేనైతే అసలు ఎప్పుడు ఆపేస్తా, లోపలికి వస్తానే ముందు ఆపేసుకొని కూర్చుంటా. ఇక అంతే, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనంతా దేవుని మీదే మనసు పెట్టి ఏకాగ్రతతో వాక్యం చెప్పాలని. సరే, వాక్యం వినేటప్పుడు అండి చాలాసార్లు మనం చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, మాకు తెలిసిందేగా, చెప్పండి ఈ మాట అనండి, ఏదో ఒకటి మాకు తెలిసిందేగా, ఎప్పుడు వినేదే మేము ఏదన్నా ఒక పరమగీతమో ప్రకటనో ఏదన్నా మర్మం చెబితే, మర్మమా మరమరాలా? మరి ఏంది మరి మరమరాలు తింటున్నట్టు చూస్తున్నారు మీరు. ఒక మర్మం చెబితే బాగుంటుంది. ఏదో మరి బయట నుంచి అయ్యగారాలు వస్తే ఏదన్నా అలా లోతుగా ఎక్కడెక్కడో తీసుకెళ్తారనుకుంటే మళ్ళీ మాకు తెలిసిందేగా. దైవ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు కూడా మొన్నే కదా అయ్యగారు చెప్పింది, 4 వారాలు ఇక 3 వారాలు ఎంత అయింది, మళ్ళీ మొదలు పెట్టాడు అదే. అలాంటి ఒక పెద్ద పొరపాటు ఉంటుంది. ప్రియులారా, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఒకే ప్రసంగాన్ని 1000 సార్లు వినాలి మనం. చెప్పండి ఈ మాట. ఒకసారి అయిపోతుందా? పోనీ విన్న ప్రసంగాన్ని బట్టి మనం ఏమన్నా ఆ రూపంలో వచ్చేసామా? రాలేదు కాబట్టి ఉండాలి. బైబిల్లో కొన్ని మాటలు చెప్తాను మీకు. ద్వితీయోపదేశ కాండ గ్రంథం అంటే నీ ప్రసంగం అది ఏంది అట్ట పరిగెత్తుతున్నారు, వామ్మో ఏం షార్ప్గా ఉన్నారు మీరు, ఊరకి ఏంటంటే చాలు ఉంది కదా. ద్వితీయోపదేశం అంటే ఏంటి? రెండోసారి చెప్పటం. ముందు చెప్పినయే ఉంటాయి అందులో. సంఖ్యాకాండంలో ఆ ముందు ఏవైతే ఉన్నాయో నిర్గమ సంఖ్యలో అయ్యే ఉంటాయి. మళ్ళీ ఎందుకు చెప్పాలి? రెండోసారి చెప్పాలి. కీర్తనల గ్రంథంలో ఒకే కీర్తన 2 సార్లు ఉంటుంది. మీరు కనిపెట్టి చెప్పగలరా? నేను ఓ మాట చెబుతా. 14వ కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడని కీర్తన ఉందిగా, సేమ్ అదే కీర్తన ఇంకోటి ఉంటుంది. చెప్పండి ఎవరన్నా చూద్దాం. అయ్యగారు ప్రసంగం చేయమంటే మాకేదో బైబిల్ క్విజ్ పెట్టినట్టు ఉందంటారా? 53 కాదు 100 కాదు, 53వ కీర్తన. మీరు తర్వాత చూసుకోండి. మళ్ళీ రాశారు కదా, మళ్ళీ ఎందుకంటే రాయాలి, చెప్పినదే చెప్పాలి. చెప్పండి ఈ మాట. మనకు సువార్తలు ఎన్ని ఉన్నాయి బైబిల్లో? ఎన్ని సువార్తలు? ఏనా? మత్తయి, మార్కు, లోక, యోహాను, అంతేగా. 4 సువార్తల్లో ఉంది ఒకటే. 4 సువార్తల్లో ఒకటే ఉంది యేసు ప్రభువారి చరిత్ర. కొంతమంది ఏమో ఆయన పుట్టుక దగ్గర నుంచి ప్రారంభించారు, కొంతమంది ఏమో ఆయన అద్భుతాలు చేసిన దగ్గర నుంచి ప్రారంభించారు. వాళ్ళు ఎవరికైతే రాస్తున్నారో ఆ ప్రజలను మైండ్లో పెట్టుకొని అక్కడ ప్రారంభించారు వాళ్ళు. 4 సువార్తలు ఒకటే ఉంది. మరి ఒకటే ఉన్నప్పుడు 4 ఎందుకు కావాలి? 4 కావాలి. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, విన్నాదైనా మనం ఎప్పుడు కూడా బోర్ ఫీల్ అవ్వకూడదు. అందులో నుంచి దేవుడు చాలా తాజాగా దేవుడు మాట్లాడతాడు. మేము వినేసాం కదా, చెప్పేశారు కదా, ఎప్పుడు అనుకోవటానికి వీలు అలాంటి ఆలోచన రానియొద్దు. విన్నాదైనా మరలా వినాలి. చార్లెస్ స్పర్జన్ అనే ఒక గొప్ప దైవజనుడు అండి. ఆయనకి ప్రసంగ చక్రవర్తి అనే పేరుంది. గొప్ప సేవకుడు. ఆయన ఎప్పుడూ మారు మనసు గురించి చెబుతూ ఉండేవాడంట. చెప్పండి ఈ మాట. మీరు కూడా మాట్లాడండి నాతో. మారు మనసు గురించి పద్దాల బోధించేవాడంట. ఇలాగే కూర్చున్న వాళ్ళలో ఒక పెద్ద ఆయన సంఘ పెద్ద అంటాం కదా, ఆయన వచ్చి అన్నాడంట, ఏమండి స్పర్జన్ గారు, పద్దాకులా మీరు మారు మనసు గురించే చెబుతున్నారు, కాస్త మీ బోధ మార్చండి, పద్దాల మారు మనసు గురించే చెబుతున్నారు అన్నాడంట. అప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు అంటే సామాన్యుడు కాడుగా, ఆయన వెంటనే అన్నాడు,
మీరు మారు మనసు పొందినప్పుడు మారుస్తానులే అన్నాడంట. చెప్పండి, ఆయన ఏమన్నాడు? మారు మనసు పద్దాలా చెబుతున్నారు, మీరు బోధ మార్చందంటే మీరందరూ మారు మనసు పొందాక మారుస్తానులే అన్నాడంట. సరిపోయిందా? చాలేదా? కనుక జీవితం మారేంత వరకు మనం వింటూనే ఉండాలి. అలా మనస్సు పెట్టి ఈ రాత్రి వినండి. నాకు తెలిసి ఈ రాత్రి మీరు వింటున్న సందేశం మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదివాం. సరాసరి వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియులారా, ఇక్కడ అమూల్యమైనటువంటి మాట రాస్తుంది. ఏమనుందంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని మనం చదువుకుంటున్నాం. అంతేగా? ఎవరిని గురించి ఈ మాట చెప్పారయ్య అంటే, తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడిన మాట ఇది. ఏంటి సందర్భం? 2 మాటలు, ఎక్కువ కాదు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకుంటున్నాడు. ఎందుకంటే సందర్భం తెలియపోతే ప్రసంగం అంత అర్థవంతంగా ఉండదు అనేది నా ఉద్దేశం. 2 మాటలైన సందర్భం కావాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మాలు ఇస్తున్నాడు. అనేకులు వచ్చి బాప్తిస్మం తీసుకుంటున్నారు. మారు మనసు విషయమైన బాప్తిస్తాలు అవి ఇస్తున్నాడు. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు వారు చనిపోలేదు కాబట్టి రక్షణ బాప్తిస్మం కాదు, మారు మనసు నిమిత్తమైన బాప్తిస్తాలు వాళ్ళు పొందుతూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా వచ్చి యోహాను చేత బాప్తిస్మం తీసుకున్నాడుగా. బాప్తిస్మం యేసయ్య పొందాడు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని, మీరు ఆరాధించే యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి ఆయన కూడా పాపే కదా అన్నాడు అనుకో, మీరేం చెప్తారు? ఇప్పుడు బాప్తిస్మం ఎవరికి అవసరం? మనకు అవసరం. మనం పాపులం కాబట్టి, పాప క్షమాపణ నిమిత్తం మనం రక్షణ పొందాలి కాబట్టి బాప్తిస్మం మనకి. ఏ తమ్ముడు, అంతేగా? మరి యేసు ప్రభు వారికి బాప్తిస్మం అవసరమా? మీరే చెప్పండి, అవసరమా? మాట్లాడరా మీరేమి? ఏంటంటే ఉరివిరిని చూస్తున్నారేంటి? యేసయ్యకి బాప్తిస్మం ఆయన తీసుకోవాలి. ఆయన యేసయ్యకి బాప్తిస్మంతో పని లేదు. ఎందుకు లేదంటే ఆయన పరిశుద్ధుడు. మళ్ళాగా పాపాలు కడిగేసుకోవాల్సిన అవసరత ఆయనకి. కానీ ఎవరో అడుగుతారు నిన్ను రేపు ఈ పుల్లూరులో ఎక్కడో పట్టుకొని అడుగుతారు, అయ్యా మీ యేసు ప్రభు వారు కూడా పాస్టర్ గారు చెప్పారు లైవ్లో కూడా, మీరు కూడా చెబుతూ ఉంటారు పొద్దుస్తమానం, యేసు ప్రభు వారు కూడా వచ్చి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు అంటారు. అంటే మీరు ఆరాధించే దేవుడు కూడా పాపే కదా, పాపి కాబట్టే బాప్తిస్మం కావాలి, లేకపోతే ఎందుకు అన్నారనుకో, మీరేం చెబుతారు? మీరేం చెప్పాలంటే, మేము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, మేము ఆరాధించే దేవుడు అతి పరిశుద్ధుడు, ఆయనకు బాప్తిస్మముతో పని లేదు. చెప్పండి, బాప్తిస్మంతో పని లేదు. మరి ఎందుకు అలా చేశాడంటే, కేవలము మాకు మాదిరి ఉంచటానికి అలా చేశాడు. చెప్పండి, ఎందుకు చేశాడు? మాదిరి. పేతురుపత్రికలో కూడా ఉంది, మనం ఆయన అడుగు చాడల్లో నడవాలని మనకు మాదిరి ఉంచిపోయాడు అన్నాడుగా. మాదిరి. ఇప్పుడు చెప్పే వ్యక్తి చేయలేదనుకో, దానికి పెద్ద విలువ. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు నేను మిమ్మల్ని సినిమాలు చూడొద్దని నేను సినిమా చూస్తున్నాను అనుకోండి, విలువ ఉంటుందా? అది తీసుకుంటారు ఆ మాటని. నేను అబద్ధాలు ఆడొద్దు అని మీకు చెప్పి నేను అన్ని అబద్ధాలు ఆడుతుంటే ఆ మాటకు బలం ఉంటుందా? యేసయ్య ఏదైతే చెప్తాడో దాన్ని చెయ్యాలి. ఆయన చేసినప్పుడే బలం. అందుకని ఆయన కూడా వచ్చి, అందుకే యోహాను కూడా నివారించడానికి చూశాడు. అయ్యా, నీ చేత నేను బాప్తిస్మం పొందవలసి ఉండగా నువ్వు నా దగ్గరకు వచ్చావేందంటే, నీతి యావత్తు ఇప్పటికిలాగా చేద్దాం అన్నాడు. చేతులెత్తో పెద్ద హల్లెలూయా చెప్పండి. కనుక ప్రియులారా, మీరు ఏం చెప్పాలి ఎవరికైనంటే, మేము ఆరాధించే దేవునికి బాప్తిస్మంతో పని లేదు, మాకు మాదిరిగా ఉంచటానికి ఆయన అలా చేశాడు. ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. మీ దేవుడు ఎవరు అని ఎవరైనా మనల్ని అడిగితే ఒకే ముక్క చెప్పండి, ఏం తడుకోవద్దు. మీ దేవుడు ఎవరు అంటే ఒకే మాట, మా దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి ఈ మాట. బైబిల్ అంతా అదే చెప్పింది. మా దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. శరాపులు అంటున్నాయి, 2 రెక్కలతో ముఖాన్ని కప్పి, 2 రెక్కలతో కాళ్ళను కప్పి, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 మానక రాత్రి పగళ్ళు గాన ప్రతిగానాలు ఒకే మాట. చెప్పండి బంగారు తల్లులు, ఎంతమంది మాటలు?
ఒకే మాట, యెహోవా పరిశుద్ధుడు. యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు ఆయన. అందుకే హెబ్రీ 7:26 ఉంది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మాకు సరిపోయిన వాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. పిలాతు భార్య పిలాతుకు కబురు పెట్టింది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అని. పేతురు పత్రికలో యేసయ్య అన్న మాట అక్కడ రాయబడింది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. లేవియా కాండంలో దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుణ్ణి. చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? కనుక మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే పరిశుద్ధుడు. ఆయనకు బాప్తిస్మానికి అసలు ఏ పని, కేవలం మాదిరి. నేను ఇలా చేశాను, మీరు కూడా శిష్యుల కాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నావయ్య అంటే, నేను చేసినట్టుగా మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాల్సిందే. మాదిరి. చెప్పండి, ఏంటది? మాదిరి. ఇది కూడా మీకు తెలియాలి. సరే, ఈ మాట మీరు మనసులో ఉంచుకోండి. మొత్తానికి యోర్దాను నదిలోనికి యేసయ్య వచ్చాడు. తల్లి వచ్చాడా? యోహాను ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. ఒడ్డుకు వస్తున్నాడు. వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన భుజం మీద వాలింది. అంతేగా, వాలింది. ఇప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దం యేసయ్యను గురించి. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. చక్కటి మాట. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ ఒక్క వచనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. యేసయ్యను గురించి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు యేసు ప్రభు వారిని బట్టి తండ్రి అయిన దేవుడికి ఏం కలిగిందయ్యా అంటే ఆనందం కలిగింది. చెప్పండి, ఏం కలిగింది? యేసయ్యను బట్టి తండ్రి అయిన దేవుడికి ఆనందం కలిగింది. ఎందుకు కలిగింది? ఇది మన ముందున్న ప్రశ్న. ఎందుకు కలిగింది? ఏదో కారణం ఉండాలి కదా. ఇప్పుడు ఆనందం కలిగిందంటే ఊరకనే ఎందుకు కలిగింది? ఏదో ఒక కారణం. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని బట్టి మనం ఆనందించాలంటే ఆ వ్యక్తిలో ఏదో కొన్ని మంచి పనులు, మీకు అర్థమవుతుందా నాన్న? ఉండాలా, ఏం వద్దా? ఇప్పుడు పిల్లోడు వచ్చాడు, మమ్మీ 10th క్లాస్లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాను మమ్మీ అన్నాడు. నువ్వేమంటావు అప్పుడు? దగ్గరకు తీసుకొని ముద్దుల మీద ముద్దులు పెట్టి, నా బంగారు కొండే, నా వజ్రాల మోటే, మొత్తం నా పోలికేనయ్యా, 6 లైట్లు పెడితే కానీ వాడు కనపడ్డు, నా బంగారు కొండే, నా వాడు వజ్రాల మోట, బొగ్గు మోట. ఏమండి? కాదు, తల్లి ప్రేమ చూడండి. దానికోసం నేనేం తక్కువ చేయట్లేదు సుమా. మొత్తం నా పోలికేనయ్యా, మొత్తం నా పోలికే ఇదంతా, నువ్వు నా బంగారు కొండవి, నీకు కాకపోతే ఎవడికి వస్తాయిరా ఈ పుల్లూరులో, నీకేం కావాలో చెప్పు నాయనని అత్యానంద భరితిరాలు అవుతావు. మీ ఆయన వచ్చారు చదువుతావు, ఇద్దరు కూడా పరవశించిపోతారు. అదే నీ కొడుకు వచ్చి, మమ్మీ 10th క్లాసులో నాకు గుడ్డు 0 పెట్టారు, పోయింది అన్నాడు అనుకో, వెంటనే దగ్గరికి తీసుకొని నా బంగారు కొండే, చెప్పండి, నా వజ్రాల మోటే, మొత్తం నా పోలికేనయ్యా అంటారా మీరు? ఇక లేనిపోయిన అవి నేను తిట్టలేను. పనికి మాలినోడా, దరిద్రుడా, ఏ రోజు నువ్వు సరిగా పాస్ అయ్యావు గనక మొత్తం నీ అయ్య పోలిక, మీ అయ్యమ్మ పోలిక ఉంటా. చూడండి, మంచి జరిగితేనే మనం ఆ బాల్ మన కోట్లో లాక్కోవటం, తేడా వస్తేనేమో మీ ఆయన కోట్లో నెడతాం. మీ అందరూ తెలిసిందేగా, తెలీదా మీకు? తెలుసంట తమ్ముడు, మరి తెలుసంటలే. వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఏమంటే మన పరిచర్యలో యథార్థవంతులు ఎక్కువ, మామూలు విషయం కాదు. సంతోషం ఉంటుందా? సరే, ఏదో కొంచెం అప్పుడప్పుడండి ఆ మీటింగ్ను కూడా ఆహ్లాదంగా ఉంచడానికి ఒక స్పీకర్ అనే వ్యక్తి ప్రయత్నం చేయాలి, అది కూడా ఉండాలి. సరే, మీరందరూ చెప్పండి, ఇప్పుడు సంతోషం ఉంటుందా? నేను 10 పోయింది మమ్మీ, పెద్ద గుడ్డు 0 పెట్టారంటే ఆనందంగా ముద్దు పెట్టుకుంటారా? అమ్మ కానీ నాన్న కానీ పిల్లోని? ఒకటే చాలు, ఇక 2-3 అక్కర్లా. పోనీ ఇంకోటి చెప్పండి అయ్యగారంటే, ఇంట్లో పిల్లోడేదో చెట్టని ఎదిగిన బిడ్డ నీకు సహాయపడుతున్నాడు, అమ్మాయో అబ్బాయో, నీకెంత ఆనందం ఉంటుంది? మంచి పనులు చేస్తున్నాడు, సంతోషం ఉంటుంది. ఎందుకు పనికి రాకుండా తిరుగుతున్నాడు అనుకోండి, గాడిదలాగా ఇంత ఎత్తేదిగా, ఎందుకు ఉపయోగం లేదు, నిన్ను బట్టి ఎంత ఏడుస్తున్నావని తల్లిదండ్రి వేదన చెందుతారు. ఈ 2 మాటలు ఊరకలా తీసుకోండి. ఎదట వ్యక్తిని బట్టి మనం సంతోషించాలంటే ఏదో ఒక మంచి పని చేయాలి. ఇప్పుడు చెప్పండి, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి నా ప్రియ కుమారుడు, ఆ పదంలోనే ఉందో చూడండి, నా కుమారుడే కాదు, నాకు ప్రియమైన కుమారుడు, నాకు ఎంతో ఇష్టమైన నా బిడ్డను బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడంటే, యేసయ్య తండ్రి సంతోషించటానికి ఏం పని చేశాడు?
ఏం పని చేశాడంటే అసలు ఆయన ఏం చేయలే. సింపుల్గా చెప్పాడు, నేను ఏం చేశాడని మీరు ఏదో ఒకటి చెబుతారు మళ్ళీ, అందుకని టకటగా చెప్పేస్తున్నా. ఆయన అసలు తండ్రి సంతోషించటానికి ఏ పని, గట్టిగా చెప్పండి, ఏ పని చేయలేదు. బాప్తిసం పొందే సమయానికి ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు, 30 ఏళ్ళు. ఇంకా పరిచర్య చెప్పండి స్టార్ట్ చేయలా, ఇక పరిచర్య ఇంకా స్టార్ట్ చేయలా. 30 సంవత్సరాలు. అప్పటికి పాటేం పాడలా, ప్రసంగాలేం చేయలా, దెయ్యాలేం వెలగొట్టలా, స్వస్థతలేమి జరిగించలా, ఆ ఊరు ఈ ఊరు కాలినడకలు వెళ్ళి సువార్త ఏం చేయలా. పోనీ ఆయన ఎందుకొరకు భూమి మీదకి వచ్చాడో ఆ శిలువ మరణ యజ్ఞం కూడా అప్పటికి 33.5 సంవత్సరాలు కదా జరిగింది. 30 సంవత్సరాలప్పుడు ఆయన శిలువలో మరణించాడా? ఆ కార్యము జరగలా. పాటలు పాడలా, ప్రసంగాలు చేయలా, రోగుల్ని బాగు చేయలా, దెయ్యాలను వెలగొట్టలా, అటు ఇటు తిరిగి ఏదో సువార్త చేయలా, అసలు ఏం చేయలేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసయ్య ఏ పని అప్పుడు దాకా ఆయన చేసిన పనుల్లో వాళ్ళ తల్లిదండ్రి దగ్గర ఉండి మరియా యోసేపు గారి దగ్గర వడ్రంగి పనిచేశాడు అంతే. చరిత్ర ప్రకారంగా యేసు ప్రభువారు తండ్రిగా ఉన్నటువంటి యోసేపు గారు యేసయ్యకు 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోయి ఉంటాడు అనేది బైబిల్ పండితుల అంచనా. ఎందుకంటే ఆయన గురించినటువంటి వివరణ ఏమీ లేదు. ఇక కుటుంబంలో యేసు ప్రభువారే పెద్ద కుమారుడు గనక ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన తర్వాత మరియా యోసేపులకి 6 లేక 7 మంది పిల్లలు ఉన్నారు. బైబిల్లోనే ఉంది అన్నీ. కనుక కుటుంబ భారం అంతా పెద్ద కుమారుడి మీద పడిందిగా. ఈయనే కష్టపడి ఆ కార్పెంటర్ పనంతా చేస్తూ కుటుంబానికి కావలసినటువంటి డబ్బులన్నీ కూడా ఇస్తూ కుటుంబం బ్రతకటానికి యేసయ్య కష్టపడ్డాడండి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. కష్టపడ్డాడు ఆయన. 30 సంవత్సరాలప్పుడు బాప్తిసం పొందారు. ఇక అక్కడ ఉపవాస ప్రార్థన 40 రోజులు చేసి పరిచర్య ప్రారంభించాడు. అప్పటికి ఆయన ఒక్క పని కూడా చేయలేదు. మరి ఎందుకు తండ్రి అయిన దేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఆయన ఏమి ఒక్క పని కూడా చేయకుండానే తండ్రి అయిన దేవుడు అంత ఆనందం ఎందుకు కలిగింది తండ్రి కంటే? ప్రియులారా, యేసు ప్రభువారు చేసిన పనులను బట్టి కాదు. మరి ఎందుకు కలిగిందయ్యా అంటే యేసయ్య పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మాత్రమే. ఇది ఒక్క మాటనండి. యేసయ్య పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ఈ వయసు వరకు యేసు ప్రభువారు, ఈ వయసు కాదు మొత్తం అనుకోండి, నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్నాం గనక, ఎప్పుడైతే తండ్రి మాట పలుకుతున్నాడో అక్కడ వరకు యేసు ప్రభువారు పరిశుద్ధంగా జీవించాడు. ఆయన జీవితం అంతా పరిశుద్ధతే, కానీ ఇక్కడ ఉంది కాబట్టి ఆ మాట చెప్పుకుంటున్నాం. కనుక యేసయ్య పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మాత్రమే తండ్రి అయిన దేవుడు ఆనందించాడు, పనిని బట్టి కాదు. చెప్పండి ఈ మాట, పనిని బట్టి. మీకు బాగా అర్థం అవ్వాలిరా నాన్న. ప్రసంగం అంటే గలిబిలిగా ఉండటం కాదు, బాగా అర్థమైపోయి నరాల్లోకి అసలు ఇంకిపోవాలంతే. మూలుగులు కీళ్ళు విభజించునంత మట్టుకు దూరాలి వాక్యం. మీరు కూడా అంత ఎలక్ట్రిక్ వినాలి, చెప్పాలి. పనులను బట్టి కాదు, పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి అనండి. పనులను బట్టా, పరిశుద్ధమైన లైఫ్ను బట్టా? లేదంటే పనిని బట్టి అంటే ఓ పని చేయలా, అప్పటికేమి ఆయన ఆనందపడటానికి. మరి ఇంకేముంది అంటే పరిశుద్ధమైన లైఫే. మీరు నన్ను ఒక ప్రశ్న ఇలా అడగవచ్చు, అసలు యేసు ప్రభువారు దేవుడు కదా, ఇంకా ఆయనే పరిశుద్ధుడు, ఆయన దేవుడు, మళ్ళీ పరిశుద్ధంగా ఉండటం ఏంటి? మనిషి పరిశుద్ధంగా ఉన్నాడు అంటే ఓకే, భలే మంచి పనే, పరిశుద్ధంగా జీవించాడు అనుకోవచ్చు. అసలు యేసు ప్రభువారే పరిశుద్ధుడు అయినప్పుడు ఇంకా ఆయన ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండటం ఏంటి? ప్రియులారా, మీకు తెలుసా, యేసయ్య పరిశుద్ధుడే, కానీ ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండటం ఏంటి? పరిశుద్ధతను బట్టి ఆనందించడం ఏంటంటే ఈ సమయానికి యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నాడు. చెప్పండి ఒక్క మాట. మనలాంటి రక్త మాంసాలు కలిగిన శరీరంతో ఉన్నాడు ఆయన. ఆయన సంపూర్ణ దేవుడిగా లేడు, ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు. ఆయన మానవుడిగా రక్త మాంసాలు కలిగినటువంటి ఈ దేహంతో యేసు ప్రభువారు ఉన్నాడు. కనుక 30 సంవత్సరాల వయసులో మనకేం కోరికలు వస్తాయి? ఆలోచించండి. కొంచెం బాగా తీసుకోవాలి వాక్యం అనుకునే వారికి. వింటున్నారు, అలాంటి పిల్లలు కూడా ఉన్నారు, సంతోషిస్తున్నారు. ఇప్పుడు 30 సంవత్సరాలకి ఎలా ఉంటుంది, మన శరీరం ఎలా స్పందిస్తుంది, మన హార్మోన్స్ ఎలా స్పందిస్తాయి, మనకి ఏ తలంపులు వస్తాయి, మనం ఎలాంటి కోరికలు కలుగుతాయి యూత్కి. మీరు ఆలోచించి చూడండి. శోధనలు కలుగుతాయా, కలగవా నాన్న? నువ్వు చెప్పు. 30 సంవత్సరాల వయసు
కలగట్లేదు, ఇతనికి ఏమి శోధన అంటే డాక్టర్కి చూపించాల్సిందే. ఇతడు మనిషా గ్రహాంతరవాస ఏంటనేది తెలుసుకోవాల్సిందే. నేను చాలా పరిశుద్ధండి, మాకు కలగవండి, అట్టండి కలగవు ఏమీ లేదంటే మాత్రం కొంచెం మనం డౌట్ పడాల్సిందే. ఏనానా అంటే ఉన్నది చెప్పుకోవాలి మనం. మళ్ళీ ఎందుకు వచ్చిన కూడా డౌట్ పడాల్సింది, ఇతను మనిషా కాదా, ఏమీ కలగట్లేదంట, తీసుకుపోండిరా ఎర్రగడ్డలో పెట్టండి, చూపించండి, కరెంటు వైర్లు పెట్టండి, ఏదో చేయాలి. కనుక అట్లా చెప్పటానికి కుదరదు. నేను 50 ఏళ్ళు 30 ఏళ్ళు నేను దాటొచ్చా. 30 ఏళ్ళకి నా శరీరం కూడా స్పందించింది. నా శరీరానుసారంగా ఎన్నో కోరికలు కలిగాయి. అసలు మానవ శరీరానికి ఆ కోరికలు ఉన్నాయి. మనకి ఏ తలంపులు ఏ కోరికలు కలిగాయో, ఏ శోధనలు వచ్చాయో 30 సంవత్సరాలకి, అదే శోధన, అదే తలంపులు, అదే ఆలోచన, అదే విధానాలు, అంటే శరీరం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి శోధనలు కలుగుతాయో అన్నీ యేసయ్యకి వచ్చాయి. చెప్పండి ఈ మాట, అన్నీ. ఒకవేళ అలా కలగలేదనుకోండి, ఆయన శరీరం అట్లా లేదండి, మన శరీరం అయితే రక్త మాంసాలు కలిగిన దేహం, ఆయనది వేరేదిగా ఉంటే ఇక ఆయన శరీరధారిగా జీవించినప్పుడు పరిశుద్ధంగా ఉన్నాడు అని చెప్పుకోవటంలో పెద్ద ఉపయోగం ఏమి? అన్నయ్య మీరు బలిగంటున్నారు, ఉపయోగం ఏమి? ఇంకేముంటుంది? ఆయన కాబట్టి అలా ఉన్నాడు, మనకాడ కుదిరిద్దిలని మనం రోజు పాపంలోనే బతికే వాళ్ళం. ఇక కాదు, మన శరీరంతో ఆయన వచ్చాడు, ఎలా జీవించాలో జీవించి చూపించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, పెద్ద హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున యేసయ్య జీవితం మనకు మాదిరిగా ఎందుకుంది? ప్రతి అణువణు అంటే మనలాంటి రక్త మాంసాలు కలిగిన శరీరంతో వచ్చాడు గనకనే ఆయన ప్రతి అడుగు కూడా ఎలా ఉందో చూసుకుంటూ మనం అలా మారటానికి ముందుకెళ్తున్నాం. ఆయన కంటే మాదిరి, ఆయన కంటే రోల్ మోడలు, ఇక స్ఫూర్తిని పొందటానికి ఆయన కంటే గొప్ప వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఇక ఎవరు లేరు, ఉండరు కూడా. దేవునికి స్తోత్రం. బాగా వినండి, మళ్ళాంటి శరీరమే 30 సంవత్సరాలుగా మనకి ఎలాంటి కోరిక కలిగి ఎలాంటి శోధన కలిగిందో అదే శోధన, అలాంటి వాతావరణం యేసయ్యకి కూడా కలిగింది. మరి యేసయ్యకి మనకున్న తేడా ఏంటంటే, మనమేమో శోధనలో పడిపోయాము, పాప శరీరంతో ఉన్నటువంటి మనం శోధనలో పడ్డాం. ఆయన శోధనలో పడలేదు, శోధన జయించాడు. ఇదే తేడా. అందుకే ఆయన పరిశుద్ధుడయ్యాడు, మనం ఆయన పరిశుద్ధతలోనికి ఎదుగుతున్నాం. మీకు అర్థమైందని నేనేం చెప్పాను? మనం శోధనలో పడ్డాం, ఆయన శోధన జయించాడు. ఎక్కడుంది ఈ మాట? ఇప్పుడు దాకా చెప్పింది ఎక్కడుంది అన్నయ్య అంటారా? తీసుకోండి ఆ రిఫరెన్స్ని. హెబ్రీ పత్రిక 4:15 బైబిల్ చూసుకోండి. వాక్యం లేకపోతే నాకు మాత్రం ఏం తెలుస్తుంది ఇవన్నీ? హెబ్రీ 4:15. బా ఎంత చక్కని మాట. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. నన్ను విన్నారా? సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. శోధింపబడ్డా? ఏ బంగారు తల్లి? ఒకటి చాలా, ఎక్కువ కావాలి అక్కర్లేదుగా. సమస్త విషయాల్లోనా ఒకదాంతోనా? మనలాగైనా ఏమన్నా వేరుందా? సమస్త విషయములలో మనవలే ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అందుకే ఆయన పరిశుద్ధుడు. కొట్టండి చప్పట్లు, ఏం పర్వాలేదు, దేవుని కొట్టండి, హల్లెలూయా. ఆయన పాపము లేనివాడిగా ఎందుకున్నాడంటే ప్రతి శోధన జయించాడు కాబట్టి ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నిర్మోహమాటంగా చెప్పండి. వెనక్కెళ్ళి మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మీరు ఆరాధించే దేవుడు ఎవరని మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఒకే మాట చెప్పండి, మేము నమ్మి ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మా చేతిలో ఉన్నటువంటి గ్రంథం ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథానికి లేని పేరు పరిశుద్ధ గ్రంథం. ఇది కొట్టండి చప్పట్లు, హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి గురించి తెలియచేసే గ్రంథం గనుక, పరిశుద్ధుడైన దేవుడు వ్రాయించిన గ్రంథం గనక, దేవుడే రాసిచ్చిన గ్రంథం గనక ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం తెలియచేసే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. మనలాగే శోధన వచ్చింది, ఎందుకంటే శరీరంతో వచ్చాడు, మహిమంతా వదిలేసుకొని వచ్చేసాడు ఆయన. శోధన వచ్చింది కానీ ఆయన పాపంలో పడలా. అది ఆయనకి మనకున్న తేడా. మనం పడ్డాం కాబట్టి మనం బాప్తిసం తీసుకోవాలి, రక్షణ పొందాలి, పాపాలు కడిగేసుకోవాలి, పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనకు అన్ని శోధనలు వచ్చినాయి, పాపంలో ఆయన పడలేదు, ఆయన పాపంలో పడలేదు. ఇప్పుడు చెప్పండి, శరీరంతో ఉన్నప్పుడు ఎన్ని శోధనలు ఆయనకు వచ్చినా ఆయనలో పాపము లేదు గనక, ఆయన పరిశుద్ధుడు గనక, కేవలం ఆ ఒక్క విషయాన్ని బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి మాత్రమే తండ్రి అయిన దేవునికి సంతోషం కలిగింది. అంతే, ఏమి లేదు. ఇంకా
అదే సంతోషం. ఇది అక్కడ ఉన్నదాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ రాత్రి ఆ వాక్యాన్ని బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనకున్న పాఠం ఏంటి? ఇది తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాట, వివరం. ఇప్పుడు దాకా అదే తీసుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మనం నేర్చుకునేది ఏంది, ఇందులో మనకున్న సందేశం ఏంటంటే సింపుల్, వెరీ సింపుల్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి తండ్రి అయిన దేవుడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని ఎలా చెప్పగలిగాడు, అదే ప్రకారంగా నిన్ను బట్టి, నన్ను బట్టి, ఈయన నా ప్రియకుమారుడు, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను, నా ప్రియమైనటువంటి కుమార్తె, నిన్ను బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను అని ఆయన చెప్పేటట్లుగా, ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఆయన ఆనందం కోసం, ఆయన సంతోషం కోసం మనము జీవించాలి అని ఈ రాత్రి ఈ వర్తమానపు దిశగా దేవుడు మనతో చెప్తున్నాడు. హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు దేవుడికి సంతోషం కలుగునుగాక. బిడ్డ, నిన్ను చూసినప్పుడు దేవుడు ఆనందించునుగాక. నిలబడిన నన్ను చూసినప్పుడు దేవుడే అత్యానంద భరితుడైపోవునుగాక. ఆయన ఆనందము కోసమే మనము బ్రతుకుదుముగాక. ఆయన ఆనందం కోసమా, మన ఆనందం కోసమా? మీరు ఆలోచించండి. ప్రియబిడ్డ, నిజంగా ఒక మాట అడుగుతాను. ఈ చివరి రోజుల్లో పరిచర్య విధానాలు మీరు చూడండి, మీటింగ్ వాతావరణాలు మీరు చూడండి, సందేశాలు చూడండి, మనుషుల యొక్క నాడి, వాళ్ళ తలంపులు మీరు చూడండి. ఏ కాడికి మన ఆనందాన్ని ఎత్తుకోవటమే కానీ, మన సంతోషాన్ని ఎత్తుకోవటమే కానీ, మనకి ఏదేదో వచ్చేసి ఆనందపడిపోవాలి, మనం సంతోషించాలి అంటమే కానీ, అసలు ఆయన ఆనందాన్ని గురించి పట్టించుకునే నాథుడే ఒప్పుకోండి. కనీసం ఉన్నారా? ఏమంటే మందిరానికి వచ్చిన మీరు, దేవా నేను మందిరానికి వచ్చాను, నా ప్రవర్తన, నా జీవితాన్ని బట్టి నీకు ఆనందం కలిగించాలి, ఇందుకోసమే నేను ఎదుగుతున్నాను. ఎంతమంది గుండెల్లో ఉందండి ఇది? ఇదే రాత్రి సందేశం. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ కాడికి మన ఆనందమే. చెప్పండి చెప్పండి మాయ్, చెప్పండి, మీరందరూ మాట్లాడండి. ఎవరు ఆనందం? మన ఆనందమే. ఇక్కడ పోతే ఏదోటి రావాలి, ఏసై దగ్గరికి పోతే ఏదోటి రావాలి, స్వస్థతన్నా రావాలి, ఇల్లన్నా కట్టుకోవాలి, పెళ్ళన్నా జరగాలి, మగపిల్లలే పుట్టాలి. మన లోపలాగా ఆడపిల్లలు పుడితే కుదరదు. నాకు 2 ఆడపిల్లలు. అయ్యారు మీకు ఎంతమంది పిల్లలు? అమ్మ 2 ఆడపిల్లలమ్మా. అయ్యో పాపం, ఒక్క మగనలుసు అన్నా లేదే అంటుంటారు కొంతమంది పెద్దోళ్ళు. నా మీద ప్రేమతో జాలి పడుతుంటారు. అయ్యో పాపం, నేను ఎప్పుడు అనుకోలా. 30 ఏళ్ళు అయింది పెళ్ళై, మొన్నే 30 ఏళ్ళే. నేను ఎప్పుడు అనుకోలా. అయ్యో పాపం, ఒక్క మగనలుసు అన్నా లేదే అంటుంటారు. నేను సింపుల్గా చెబుతాను, నలుసు కాబట్టే లేదమ్మా, నలుసు కంట్లో పడుతుంది, మంట పడుతుంది, ఆడపిల్లలతో హాయిగా ఉన్నానని చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు నేను నలుసు కాబట్టే లేదమ్మా అని ఇటు చూసి చెప్తున్నా. ఎందుకంటే ఇలా కళ్ళే చూస్తే మేము నలుసులమా అంటారు. ఎప్పుడు ఎటు చూడాలో కూడా సేవకుడికి తెలియాల. అందుకని ఇప్పుడు దాకా ఇటు చూసా, ఇప్పుడు ఇటు చూస్తున్నా. మేమందరం నలుసులమా? మీరు నలుసులు కాదు. నలుసులైతే ఏడెందుకుంటారు? నలుసుల శాతం మగపిల్లల్లో చాలా ఎక్కువ కనపడుతుంది. మీరు మందిరానికి వచ్చారు నలుసులు కాకుండా నిజంగా రక్షణ పొందిన వ్యక్తిలాగా అమ్మా నాన్నకి, కుటుంబానికి, సంఘానికి, సేవకుడికి మేలుకరంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలా కాకుండా మారు మనసు పొందకుండా నలుసులాగా ఉంటే నలుసులే. మరి ఆడపిల్లలు లేరా? ఇల్లు నలుసులే. కానీ ఇటుకంటే ఇటు శాతం ఎక్కువ కనపడుతుంది. చాలా మంది వచ్చి మా దగ్గర అయ్యగారు అనవసరంగా మగపిల్లలు పుట్టారు, సుఖం లేదు, ప్రార్థన చేయండి అంటున్నారు. ఏమంటే మారు మనసు పొంది శుభ్రంగా ఉంటే ఏమీ లేదు, ఆడా మగాని తేడా ఏం లేదు. అందరూ కూడా నలుసుల్లా కాకుండా బాగుందరుగాక. ఆడేంటి మగేంటి, దేవుడు ఎవరినిచ్చే వాళ్ళకి కుదరదా? ఏమండి, బాగా చదువుకుంటాడు ఒకడు, అమ్మాయి పుట్టిందని చెప్పి నువ్వు అబ్బాయిని ఎందుకు కనలేదని విడాకులు ఇచ్చేవాళ్ళు కూడా. పిహెచ్డి, ఆహెచ్డి, కిచిడి. ఏమండి, అందుకే మరీ ఎక్కువ చదివినా మైండ్ పోద్ది అంటుంటారు. నాకు 4 చదివితే సరిపోయిద్దేమో అనిపిస్తుంటుంది. ఎవరో జోక్ కోసం చెప్పానండి. ఏం ఉపయోగం అండి? అసలు ఆమెకంఠం ఏంటి? నాకేం అర్థం కాదు. ఆమెకంఠం ఏంటి? నీ ద్వారా ఏ బిడ్డ తల్లి గర్భంలో పోతే అతనే వచ్చాడు బయటికి. అసలు ఆమెకంఠం ఏంటి? ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా అండి. ఏం నాకు అర్థం కదా. అత్త కూడా ఒక మగబిడ్డను వంశోద్ధారకునా? ఇది పెద్ద వంశము, దీనికి ఒక ధారకుడు. ఇది మరి ఏంటి? పెద్ద శాలివాహన చక్రవర్తి వంశం. మరి అది నానా మీకు తెలీదా?
అప్పులోడు ఇంతలా చాలా బుర్ర వేసుకొని దొడ్డ ఒకటి నుంచి పోతుంటారు. ఇది వంశం, దానికో వంశం ధారకుడు. మళ్ళీ ఒక్క మగ నలుసునన్నా ఇవ్వలేదు, ఇంకో పెళ్లి చేసుకోరా. బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు ఆమె ఇవ్వటానికి ఏంటండి ఇది? నాకేం అర్థం కాలేదా? ఇదేదో పెద్ద జిరాక్స్ మిషన్ లాగా ఏందో ఏదేదో వద్దా, ఇవన్నీ మనకు వద్దు. ఏం లేకపోతే ఏంటిది? మగపిల్ల ఉన్నా అసలు ఆ తల్లి ఎలా చేస్తుంది? మళ్ళీ ఆమెకే ఆడపిల్లలు పుట్టుంటారు. మరి వాళ్ళే నీకెందుకు పుట్టారమ్మా అంటే మళ్ళీ ఒప్పుకోదు. మరి నీకెందుకు పుట్టారు? అందరూ మగపిల్లల్లో కనొచ్చుగా. పోనీ ఇట్టంటే ఎందుకు కన్నావు? మంచివాడిని కనొచ్చుగా. అంటే అన్ని మన చేతుల్లో ఉంటాయా? దేవుడు ఇవ్వాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారుడు ఆయన ఇచ్చే స్వాస్థ్యం. హల్లెలూయా. ఏమండి, ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి గర్భం ఒక నేలతో పోలిస్తే, పురుషుడు ఏ విత్తనం తల్లి గర్భంలో పడేస్తాడో ఆ పంటే బయటికి. ఇంత చిన్న విషయం ఈ చదువుకోలేదా? కొంతమందికి అంతే, మగపిల్లాడు అంతే. పొక్కులెంతో గొయ్యి తీసి గోతులో పెట్టినా మగపిల్లాడు పుట్టిందాక అంతే. మరి ఏంటి అనుకుంటున్నారు? మరి అన్నీ ఇవే కావాలి, ఇల్లు కావాలి, మగపిల్లలు కావాలి. అందుకే ఇలాంటివన్నీ పట్టుకొని వాళ్ళు ఇల్లు కూడా ఇప్పుడు రకరకాల బోధలు కదా. వాక్యం తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ, రకరకాల బోధలు. నీకు ఆడపిల్ల కావాలా? అట్టికాయ తెచ్చుకో. మగపిల్లాడు కావాలంటే మామిడికాయ తెచ్చుకో. అది మేము నీకు ప్రార్థన చెయ్యం, కాయికి చేస్తాం. మరి ఏంటి అనుకుంటున్నారు ఇవన్నీ? అదే వాక్యం లేనోళ్ళు, ఈ వాక్యం లేదుగా. వాక్యం లేనప్పుడు ఏదేదో చెబుతుంటారు. అపోస్తులుడని పౌలు కానీ, పేతురు గారు కానీ, అపోస్తులు అందరూ నీకు మగపిల్లోడా, ఆడపిల్ల, అట్టికాయ, మామిడికాయ. ఎవరైనా చేశారు అట్ట? ఎవరైనా చేశారు అట్లా? అసలు దేవుడు జ్ఞాపకం చేసుకొని బిడ్డలను ఇచ్చాడు. రాహేలును దేవుడు జ్ఞాపకం, లేయాని దేవుడు జ్ఞాపకం, హన్నాను దేవుడి జ్ఞాపకం, ఎలిజబెత్తును దేవుడి జ్ఞాపకం, శారమ్మను దేవుడి జ్ఞాపకం. ఏమంటే పిల్లల్ని ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా పిల్లలు లేని వాళ్ళు ఉన్నారండి ఈ రోజున. మనకు 100 మంది పిల్లలు ఉన్నారంటే ఏం చిన్న సంగతి కాదు. చేతులు ఎత్తి హల్లెలూయా అనండి. ఈ సంఘం అంతా ఎట్ట పెరిగింది అనుకున్నారు? అట్ట పెరిగిందే. ఆత్మల కంటే పిల్లలతో పెరుగుతుంటుంది మన సంఘం. తెలీదా మీకు? ఇంకా కొంచెం వెనకపోతే ఎంతమంది అనుకుంటున్నారు? పెద్ద కుటుంబం. మేము 9 మంది. ఇప్పట్లాగా 1 ముద్దు 2 హద్దు అంటే అసలు ఇంకా మనం లేవు. ఇక 9 మన నెంబరు. మర్యాదగా ఉండండి ఈ రాత్రి. ఆ దిశగా వచ్చినప్పుడు ఇప్పుడు చెబుతారండి నా సాక్ష్యం అంతా. అంటే ప్రతి మనిషి టాపిక్ డైవర్ట్ అవ్వకుండా, ప్రతి మనిషి దేవుడి దగ్గరికి వచ్చాను నా ఆనందం ఎత్తుకుంటాడు. నాకు ఏదోటి కావాలి, అది రావాలి, ఇది రావాలి. వస్తే ఉంటా, లేకపోతే. అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పా, వస్తే ఉండటమే కాదు, ఏమి ఆయన ఇవ్వకపోయినా ఆయనే నా దేవుడు. ప్రియులారా, అసలు ఆయన దగ్గర మన ఆనందమే వెతుక్కోవటమా, మనల్ని బట్టి ఆయన ఆనందించటమా? ఏ భక్తి ముఖ్యం? అసలు అట్ట ఎవరు ఆలోచిస్తున్నారు? అయ్యా నన్ను బట్టి నువ్వు ఆనందంగా ఉన్నావా, ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, ఆనందంగా ఉన్నావా? నీ ఆనందం కోసం బ్రతుకుతానయ్యా, నన్ను పుట్టించావు, ఒకే జన్మ కదా, నువ్వు నన్ను మెచ్చుకోవాలి, నా ప్రియకుమారుడా అనాలి, నా ప్రియకుమారి అనాలి. నీ ఆనందం కోసం నేను బ్రతుకుతానని అలా జీవించే జీవితం ఈ రాత్రి మనందరికీ దేవుడు దయచేయనుగాక. అలాంటి జీవితం కోసం ఏం చేయాలి అయ్యారంటే ఒకటే, సబ్జెక్టు పరంగా ఒకే పని, హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. చెప్పండి, పరిశుద్ధమైన. అంతే. మిగతా పనులను బట్టి మాత్రమే ఆయన సంతోషపడతాడని మీరు అనుకోకూడదు. పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మాత్రమే. యేసయ్య దగ్గర ఏ పని ఉందని ఆనందించాడు? ఏ పని? కేవలం పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి మాత్రమే ఆయన ఆనందిస్తాడు, పనులు చేసినందువల్ల కాదు. ప్రియులారా, ఈ రోజున మనం ఏమనుకుంటామో తెలుసా? బాగా వినండి. ఒక పాట పాడతాం, నేను పాట పాడే సింగర్ని కాబట్టి, లేకపోతే కోయర్ బృందం అని ఉంటుంది. మరి ఏడు ఉందో లేదో నాకు తెలీదు, మమ్మల్ని అంటున్నారు అనబాకండి. కోయర్ అని ఉంటుంది, ఒక బృందం. ఆ బృందానికి ఒక డ్రెస్ వేస్తారు, పెడతారు. మంచిదే, కోయర్ ఉండాల్సిందే. పాటలు పాడాం. ఇప్పుడు పాటలు పాడిన తర్వాత అందులో ఒక అమ్మాయి సినిమాలు సీరియళ్ళు చూసాము, ఉందనుకోండి. ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటుంది అంటే, అందరూ కూర్చుంటే నేను కోయర్లో ఉండి పాడితే నన్ను బట్టి కాకపోతే దేవుడు ఎవరిని బట్టి ఆనందిస్తాడు. నేనంటే ఏమనుకున్నావు? ముద్దు బిడ్డని. జరిగ పాట ఏం మామూలు విషయం కాదు. పాట పాడి చెప్పండి ఆయన ఆనందిస్తాడని, పరిచర్య చేసి ఆనందిస్తాడని, మందిరానికి కానుకిస్తే ఆనందిస్తాడని, దశమ భాగం పంపితే ఆనందిస్తాడని, ఈ ఫోడియలు ఇస్తే మాట్లాడరా ఆనందిస్తాడని. ఇవన్నీ నేను చేస్తున్నాను కనుక దేవుడు నన్ను బట్టి ఆనందిస్తాడు. ఏం ఆనందించడు? మీరు రాసి పెట్టుకోండి పెన్ను పేపర్తో. అలాగని అయ్యగారు ఇది వద్దా? ఎవరు చెప్పారు వద్దని?
ఎవరు చెప్పారండి వద్దని? నువ్వు ఫోడియం ఇవ్వాల్సిందే, పరిచర్య చేయాల్సిందే, పాటలు, మంచి కానుక, దశమభాగం దేవుడికి ఇవ్వాల్సిందే. ఏమండి, దైవ సేవకులను ప్రేమించి ఒక విలువైన కానుక దేవుని సేవలో ఉపయోగంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు కొన్ని మీటింగ్లు నేను వెళ్తానండి, ఒక్క ప్రసంగం చేసి 20,000 కానుకిచ్చిన సేవకులు కూడా ఉన్నారు. సేవకుల విలువ, ఆ విలువను గ్రహించిన వాళ్ళు. కానుక వద్దని ఎవరు చెప్తారు? దేవుని పని జరగాలి, కానుక కావాలి, ఫుల్పీట్ కావాలి, మైకు కావాలి, పరిచర్య, మాట్లాడరా మీరేమి? పరిచర్య కావాలి, అన్నీ కావాలి. బాప్తిసం తీసుకోవాలి, బల్లారాధన తీసుకోవాలి, పాటలు పాడాలి, అన్నీ కావాల్సిందే. బైబిల్ ఉండాలి, కావాలి. కానీ దీనిని బట్టి మాత్రమే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే నీ పొరపాటు. దేవుడు సంతోషించే ఒకే ఒక పని ఏంటో తెలుసా? పరిశుద్ధమైన జీవితం. చేతులెత్తి హల్లెలూయా అనండి. పరిశుద్ధతలో జీవిస్తూ ఇవన్నీ కలిగి ఉండు, దేవుడికి సంతోషం. ఇవి వద్దని కాదు, బైబిల్ వద్దని కాదు, బాప్తిసం వద్దని కాదు, బల్లారాధన వద్దని కాదు, పాటలు వద్దని కాదు, కానుకొద్దని కాదు, ఏదైనా దేవుని మందిరంలో కొనొద్దని కాదు, మందిరానికి కానుక ఇవ్వద్దని కాదు, ఏం కాదండి, అవన్నీ చేయాలి. కానీ నేను చేస్తున్నాను గనక, నేను ఇస్తున్నాను గనక, నేను రక్షణ పొందేశా, నేను ఇది చేశా, నేను అది చేశా, దేవుడికి నేనంటే చాలా ఇష్టం, అది నీ భ్రమ. చెప్పండి ఈ మాట, అది గట్టిగా చెప్పండి. అది మళ్ళీ అడుగుతున్నా, యేసయ్య దగ్గర ఏమి చూసి తండ్రి అయిన దేవుడు ఆనందించాడని చెప్పుకుంటున్నాం? పరిశుద్ధమైన జీవితం. మనం ధారాళంగా చెప్పుకున్నాం, అవునా కాదా? మన దగ్గర కూడా దేవుడు ఏం చూడాలనుకుంటున్నాడంటే కేవలము పరిశుద్ధమైన జీవితం. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధత లేకుండా చెడులో నువ్వుండి ఎన్ని చేసినా, నీ ఆస్తి మొత్తం రాసిచ్చినా, మేమేదో తీసుకొని మందిరానికి వాడొచ్చు, కానీ నీ ఆస్తి మొత్తం రాసిచ్చినా కూడా అది దేవుడికి సంతోషం. అసలు మనకిచ్చిందే దేవుడు. మనకిచ్చిన దాంట్లో కొంచెం ఆయనకి ఇచ్చి ఆయనేదో నా బిడ్డ ఇచ్చాడని పరవశించిపోతున్నాడని ఫీల్ నువ్వు అవ్వకూడదు. చాలామందికి దేవుని కొరకు ఏదైనా కానుకిచ్చి పరిచయం చేసే వాళ్ళకి గర్వం ఎక్కువ ఉంటుంది. తగ్గించుకునే స్థాయి ఉంటే చాలా సంతోషం. ముందు గర్వం వచ్చేది వాళ్ళకు గర్వం వస్తుంది. ఏమనుకుంటున్నాను నేనంటే, నేను లేకపోతే పట్టలు వేసేవాడే, నేను లేకపోతే మైకు పెట్టేవాడే. ఇప్పుడు ఉదాహరణకి నేను లేకపోతే మైకు పెట్టేవాడే లేడన్నావు అనుకో, నువ్వు చచ్చిపోయావు అనుకో, ఇక మైకులు పెట్టడం అంతా ఆపేసుకుని ఆరాధన ఆపేస్తారండి వీళ్ళు. నాకు అర్థం కాల. ఇప్పుడు నేనంట నేను రాత్రి రాకపోతే మీకు చెప్పేవాడే లేడన్నాను అనుకో, నేను పుట్టిక్కిని పోయాను అనుకో, ఇక ఎవడు రాడాడికే. పిల్లరా, ముందండి హృదయం మారటంతో పాటు మైండ్ కూడా మారునుగాక. నువ్వు కాకపోతే నీ తాత, వెనకెవరో అందంట ఒక అమ్మాయి, నేనే పుట్టకపోతే నువ్వు ఎవరిని చేసుకునేవాడివని, నువ్వు కాతే మిమ్మల్ని చేసుకునేవాడు అన్నాడు. రాజు మామూలోడు కాదుగా. లేకపోతే నేను గర్వం వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఇస్తున్నా, నేను పెట్టా ఈ ఫ్యాను, నేను ఇచ్చా ఈ కూలరు, నేను చేస్తా. గర్వం వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, ప్రమాదం ఎక్కువ ఉంది. దేవుని కొరకు ఎక్కువ వాడబడే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉందురుగాక. నువ్వేది వాడబడినా, ఏది ఇచ్చినా, ఏది తెచ్చినా అది దేవుడికి పరిపూర్ణ ఆనందాన్ని ఏం కలిగించదు. ఇప్పుడు నేనున్నా 25 ఏళ్ళగా సేవ చేస్తున్నా, పోనీ రాత్రి వచ్చా, చక్కటి వర్తమానం మీకు అందిస్తున్నా. నేను అనుకుంటున్నా చక్కటిదని, మరి మీరేమనుకుంటున్నారో తెలియదు, అందిస్తున్నా. నేను చెప్పే ఈ ప్రసంగాన్ని బట్టి ఆయన పరవశించిపోతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నేను పాపినైతే, నేను రహస్యంగా చెడులో ఉండి ప్రసంగం చేశాను అనుకో, చేయొచ్చు, ఉండి కూడా చేయొచ్చు, ఏం అనుమానం? మాట్లాడరా మీరేమి? కాస్త 4 రెఫరెన్స్లు పెట్టుకొని జ్ఞాపక శక్తి ఉంటే ధారాళంగా చేయొచ్చు. రాత్రి అంతా నేను పాపంలో ఉండొచ్చు, ఇప్పుడు వచ్చి వాక్యం చెప్పొచ్చు అని అనండి, మీరు ధైర్యంగా చెప్పొచ్చు, దాంట్లో అనుమానం ఏముంది? పాపంలో ఉండి పాట పాడినప్పుడు, పాపంలో ఉండి పరిచయం చేసినప్పుడు, పాపంలో ఉండి ప్రసంగం చేయకూడదా? ప్రసంగం చేసే వాళ్ళందరూ పరిశుద్ధులు అంటానికి కూడా కుదరదండి. పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధులు. హల్లెలూయా. ఇప్పుడు నేను ధారాళంగా దేవుని వాక్యం చెప్తున్నాను బ్రహ్మాండంగా అనుకోండి. ఒకవేళ నాలో ఏదైనా దేవుడు అసహించుకునే పాపం ఉంటే నన్ను బట్టి దేవుడు ఆనందించడు. అందుకే నేను ఎప్పుడు జాగ్రత్తగా ఒకే దానికోసం బ్రతుకుతా. ఏంటో తెలుసా? నన్ను చాలామంది గౌరవప్రదంగా పిలుస్తారు, ఏం తప్పు కాదండి. దైవ సేవకులు నన్ను పిలిచినప్పుడు దైవజనులు అంటారు, ఏదో రెవరెండ్ అనే పదాలు వాడుతుంటారు. నేనేమి అవన్నీ ఇప్పుడు ఎవరికి చెప్పను, నాకు పెద్ద ఇష్టం కూడా లేదు. ఏదో వాళ్ళ ఆనందంలో నుంచి వాడుతూ ఉంటారు. పాస్టర్ గారు అంటారు, గౌరవనీయులు అంటారు, మంచి సేవ చేస్తున్నారు అంటారు, అభినందిస్తారు, చాలా పిలుస్తారు. కానీ నిజమేంటో చెప్పనా, వాటన్నిటిని బట్టి వాళ్ళు పిలిచినా పిలవపోయినా నాకేం పెద్ద ఆనందం ఉండదు, ఒకే సంతోషం. దేవుడు పిలవాలి, నా కుమారుడా నిన్ను బట్టి నేను ఆనందంగా ఉన్నాను, నువ్వు నా ప్రియమైన బిడ్డవి అన్న రోజు, ఆ ఒక్క
అదొక్కటే సరిపోతుంది. హల్లెలూయా. అది ఎప్పుడో చెప్పనా? పరిశుద్ధత అనండి తమిళ్లో. పరిశుద్ధత లేకపోతే దేవుడికి ఆనందాన్ని కలిగించటం ఇంపాసిబుల్, అంతే. ఇక జరిగే పని ఈ రాత్రి మరి మీరు అందరూ పరిశుద్ధులేనా? పరిశుద్ధంగా జీవిస్తున్నారు అన్ని విషయాల్లో? అదొక్కటే దేవుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. అలాంటి పరిశుద్ధతతో దేవునికి ఆనందాన్ని కలిగించే కృప ఈ 12 రోజులు ఉపవాస ప్రార్థనలో గడుపుతున్న ఈ రాత్రి మందిరంలో ఉన్న మీ అందరికీ దేవుడు దయచేయను గాక. అలాంటి పరిశుద్ధత కనుక లేదనుకో, నువ్వు ఎన్ని చేసినా వేస్తే పక్కన పెట్టు, లేదనుకో దేవుడు ఏడుస్తాడు. చెప్పండి ఈ మాట. దేవుడు ఏమండి, అసలు దేవుడు ఏడుస్తాడని తెలుసా మీకు? అసలు ఎప్పుడన్నా ఆలోచించారా తల్లిగా కూర్చొని, అయ్యా నువ్వు నవ్వుతున్నావా ఏడుస్తున్నావా అసలు మనకెందుకు అయ్యి, నువ్వు ఎట్టుంటే నాకెందుకు, నేను ఎట్టున్నానో మనం చూసుకోవటానికే సరిపోతుంది. కాదు, ఆయన ఏడుస్తాడు. ఆయన ఏమండి వింటున్నారమ్మా? అమ్మ వింటున్నారా? ఊరకు మీ పక్క వ్యక్తి కళ్ళు ఇట్ట తిరగండి. ఆ కళ్ళు తెరిసిందో లేదో చూడండి ఒకసారి. తెరిసిందా మూసిందో? ఇటు తిరగండి ఒకసారి. ఇట్ట తెరిసిందా మూసిందా ఒకసారి చూడండి. మీరు అప్పుడప్పుడు నేనేమనుకోండి, ఇట్ట చూడండి. కళ్ళు మూస్తే మాత్రం ఇక ఆ తర్వాత నేనేం చెప్పను. అసలు ఇవన్నీ లైవ్లో ఉన్నాం మనం. ఏమండి అది మీరేం చేస్తారో తెలియదు, కానీ శబ్దం నాకు వినపడకుండా చేయాలి మీరు. సరే, కొంచెం మిమ్మల్ని కదిలిటాకి ఏం లేదు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏడుస్తాడా? తెలుసండి, దేవుడు ఏడుస్తాడని తెలుసా బంగారు తల్లి మీకు? సరే, మీరు దేవుణ్ణి ఏడిపిస్తున్నారా ఆనందంగా ఉంచారా? చెప్పండి. చెప్పలేరు మీరు చెప్పలేరు. ఒకవేళ చెబితే ఏం చెబుతారంటే, ఎస్ నన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉన్నారంటారు, కానీ తెలియదు మీకు. ఈ ప్రసంగం అయిపోయే లోపు మీకు తెలియనుగాక. ఇక్కడి నుంచి ఆ గేటు దాటి బయటికి వెళ్ళేటప్పుడు మనందరిని బట్టి ఆ నాయన ఆనందపడునుగాక. అదొక్కటే ఈ రాత్రి వర్తమానం, మీకు అంతే, ఇందులో ఏమీ లేదు. దేవుడు సంతోషించునుగాక. ఆయన ఏడుస్తాడు బిడ్డ, ఆయన ఏడుస్తాడు. అది చూడాలి వాక్యంలో నుంచి. ఎందుకు ఏడుస్తాడు? పరిశుద్ధత లేకపోతే ఏడుస్తాడు. అసలు దేవుడు ఏడుస్తాడా? వెళ్దాం మనం. ఎఫెసీ పత్రిక 4:30. దేవుడు ఏడుస్తాడా? ఇక్కడేమో నేను ఆనందిస్తున్నాను అన్నాడు, అక్కడేమో నేను ఏడుస్తున్నాను అంటున్నాడు ఆయన. చూడండి, అబ్బా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఏమన్నాడండి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసి? బిడ్డ నా కళ్ళే చూడండి. సంఘానికా బయటోళ్ళకా? అందరు చెప్పండి నవ్వుతూ. సంఘానికా బయటోళ్ళకా? సంఘానికి రాస్తున్నాడు. ఏమని? దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, ఏడిపించొద్దు. అంటే ఎఫెసీ సంఘంలో దేవుణ్ణి ఏడిపించే వాళ్ళు ఉన్నారా? చెప్పండి, మాట్లాడండి. ఉండబట్టేగా రాస్తాడు. ఇప్పుడు ఉండబట్టేగా రాశాడు. విమోచన దినం వరకు పరిశుద్ధాత్మలో మనం ముద్రించబడి ఉన్నామంట. ఏంటి ఆ మాటకు అర్థం? విమోచన దినం అంటే ప్రభు రాకడ దినం. యేసయ్య మధ్యాకాశానికి వస్తాడు, కడబోర ఊదబడిద్ది, రెప్పపాటున సంఘం అంతా మార్పు చెంది మహిమ దేహాలతో యేసయ్యను ఎదుర్కోవటానికి మనం వెళ్ళిపోతాము. అది విమోచన దినం. చెప్పండి, ఏ దినం? గట్టిగా చెప్పండి, ఏ దినం? అయ్యా మాకు ఇక్కడ జరిగే దినాలు తెలుసు కానీ ఈ దినం తెలియదు అంటారా? ఈ దినాలు కాదు, ఈ దినం నీకు తెలియను గాక. ఇప్పుడు రకరకాల దినాలు, ఎన్నో దినాలు. పెళ్లి దినం, అదేదో ఉండ, భార్యాభర్తల దినం, ప్రేమికుల దినం, పాస్టర్ల దినం, పాస్టర్లకు ఒక దినం, డే, ఏదో డేలు పెడుతున్నారుగా. ఆ దినం, ఈ దినం, ఏ దినం నాకు గుర్తుండవు అవన్నీ చెప్పుకోవడం. డాడీ ఈరోజు మీ దినం అంటే, ఒరే ఈరోజు పాస్టర్స్ డే అని ఏదన్నా ఈరోజు ప్రత్యేకం, మరి రేపు లేదా? ఈ ఒక్కరోజు పోయిందంటే పాస్టర్ రేపు వచ్చేవారం. ఏమండి, ఇక చచ్చిపోయిన వాడి దినం మనకు తెలిసిందే. పొద్దున్న పోయి ఎక్కడ పడితే అక్కడ తినేసి వస్తుంటాం, అది వేరే పాయింట్. ఆ దినాలు కాదు, ఈ దినం నీకు తెలియనుగాక. వస్తాడా మధ్యాకాశానికి? రెప్పపాటులో మనం అందరం ఎగిరి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. విమోచన దినం. చెప్పండి మాట, ఏ దినం అది? గట్టిగా చెప్పండి, ఏ దినం? విమోచన దినం. హల్లెలూయా. అప్పటి వరకు పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. చెప్పండి ఒక్క మాట, అప్పటి వరకు ముద్రించబడ్డామంట. ప్రియబిడ్డ, ఈ రోజున మన అందరం మందిరానికి ఎందుకు వచ్చామో తెలుసా? రక్షణ ఎలా పొందామో తెలుసా? ఈ రీతిగా ఆరాధన చేసి ప్రార్థన చేసి వాక్యం వింటూ ఎందుకు ఎదుగుతున్నాం తెలుసా? మన శక్తి బలం కాదు, మన గొప్పతనం కాదు, మన చదువు కాదు, మన తెలివితేటలు కాదు, కేవలము పరిశుద్ధాత్ముని నడిపింపుతో ఇలా జరిగింది. చేతులెత్తి హల్లెలూయా అనండి. పెంతెకోస్తు పండుగ దినాన మేడగదిలో 120 మంది మీదగా పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడుగా. వచ్చాడా రాలేదా? వచ్చిన పరిశుద్ధాత్ముడు రెండవ రాకడలో సంఘం వెళ్ళిపోతా ఉంటే సంఘంతో పాటు సంఘాన్ని తీసుకొని
పరలోకానికి వస్తాడు. అక్కడ దాకా మనల్ని పరదేశంలోనికి దేవుని దగ్గరికి తీసుకెళ్లే దాకా పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు. ఇలా మనతో ఉండి మనకు సహాయం చేసే ఆత్మదేవుణ్ణట మనము ఏడిపించకూడదట. చెప్పండి మాట. మనం అంటే దేవుడు ఏడుస్తాడు. ఒక మాట చాలు, బోలుడు ఉన్నాయి. దేవుడు ఏడుస్తాడు. ఏనా? నవ్వుతాడు. నవ్వేదేమో పరిశుద్ధత, ఏడ్చేదేమో పాపం. అంతేగా. ఎందుకు ఏడుస్తున్నాడు ఇక్కడ ఈ వచనాన్ని బట్టి అంటే, సంఘము చేయకూడని పనులు చేసి పవిత్రత లేకుండా జీవిస్తే పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడు. అసలు ఇంతకీ పరిశుద్ధత ఎందుకు పోతుందో, దేవుడు ఎందుకు ఏడుస్తాడో, అసలు ఆయన ఏడవటానికి కారణాలు ఏంటో 4 మాటలు చెప్పనా మీకు నేను. ఏమండి, ఇది ఎఫ్ఎస్సి 4:30 అండి, 25 నుంచి 32 వరకు ఒక పారాగ్రాఫ్ అండి. అది మీకు తెలుసో లేదో ఒక టాపిక్ ఉంటుంది అక్కడ. పారాగ్రాఫ్లో ఒక టాపిక్ ఉంటుంది. ఆ మొత్తం కలిపి ఒకటి అన్నమాట. ఒక్కొక్క ముఖ చదువుకోనికి ఎక్కడికో అట్లా వెళ్ళకూడదు ఎప్పుడు. మీరు జాగ్రత్తగా, అంటే మీకు నేర్చుకోవటానికి కూడా చెప్తున్నా. ఆ సెంటెన్స్ మొత్తం కావాలి మనకి. ఇప్పుడు ఈ 30వ వచనానికి ముందు కొన్ని మాటలు పౌలు గారు చెప్పి 30వ వచనానికి వచ్చి దేవుని ఆత్మను దుఃఖపరచబాకండయ్యా ఎందుకు సంగమా అన్నాడు. అసలు ఇంతకీ దేవుడు ఎందుకు ఏడుస్తాడో అసలు మనం నేర్చుకోవటానికంటే 4-5 మాటలు రా బంగారం. నా కళ్ళే చూస్తూ బాగా వినండి. 4-5 మాటలు. 25వ వచనం, మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. ఫస్ట్ మాట, మనం ఒకరికొకరం అవయవాలు. మనందరం కూడా ఒకే బాడీ, అన్ని అవయవాలు. అంతేగా. మీరేం చేయాలంటే నీ పొరుగువాడితో సత్యమే పలకవలెను, అబద్ధము ఆడకూడదు అన్నాడా? అనలేదా? నా కళ్ళే అందరూ చూడండి, సూటిగా ఒక్క మాట అడుగుతున్నా, మీరు అబద్ధము ఆడతారా? ఆలోచించి చెప్పండి. ఏదోటి గబబా చెప్పబాకండి. అబద్ధాలు ఆడతారా? చూసారా కోడిగుడ్లు మింగిన వాళ్ళ ఎట్ట చూస్తున్నారు ఇప్పుడు? కోడిగుడ్లు మింగేసినప్పుడు కొంచెం ఏదో ఇబ్బందిగా ఉండి అటు చూస్తుంటాం మనం. అబద్ధం ఆడని వారు మీలో ఎంతమంది ఉన్నారు అంటే ఎంతమంది తేల్తారు? సంఘానికి పులోమని వచ్చేస్తున్నారు. మాలాంటి సేవకులకు భలే ఆనందం ఇట్లాంటి గుంపును చూస్తే. ఏమి జనాభా. మేము అదే అడుగుతున్నాం, ఏమి జనాభా ఇది? మేము అడిగేది అదే. ఏమండి, మీరు అబద్ధం ఆడతారా ఆడరా? కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. ప్రియబిడ్డ, మీకు ఒక చిన్న మాట చెప్పనా? మీరు అబద్ధం ఆడేవాళ్ళు గనక అయితే మీరందరూ నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి ఒక్క మాట. మేము అబద్ధాలు ఆడతామండి, అబద్ధం ఆడకుండా మేము ఉండము, తప్పనిసరిగా మేము అబద్ధాలు ఆడతామన్నారనుకో, మీరు బాప్తిసం పొందు, నువ్వేమన్నా పొందు, 25-30 ఏళ్ళగా మందిరానికి రా, నువ్వేమన్నా చెయ్యి, అబద్ధం ఆడే ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోతున్నాడు. చెప్పండి ఈ మాట. ప్రియులారా, ఇది బైబిల్లో ఉన్నప్పటికీ, కాసేపు ఆగి నేను మీకు చూపిస్తాను, ఉన్నప్పటికీ చాలామంది దైవజనులు చెప్తూనే ఉంటారు అబద్ధం అనేది బైబిల్ ప్రకారం మనకి రద్దు చేయబడిందని. కానీ ప్రియులారా, ఏంటో 2 రూపాయల కోసం నిండు అబద్ధం. చెప్పండి ఈ మాట. చెప్పండి, ఎన్ని రూపాయలు? 2. ఊరుకోండి అయ్యారు, మరి 2 రూపాయలకి ఏదో 2,000 అయితే ఆడతాక కొంతమంది గోళ్ళు గిల్లుకుంటున్నారు. అబద్ధికులు అందరూ గోళ్ళు గిల్లుకుంటున్నారు. మీరు ఎంత గిల్లుకుంటే అంత ఎక్కువ చెబుతారు. నా దగ్గర బోలెడు ఉంది, మీకు తెలియదు నా సంగతి. ఇప్పుడు చెప్పండి, 2 రూపాయలకి ఎట్ట ఆడతాం అయ్యారు? మేము ఏదన్నా ఒక 2-3 లక్షలకి అయితే ఆడతాం కానీ అంటారా? పొద్దున్నే వంకాయలోడు వచ్చాడు. ఆ వంకాయలో అన్నాడు, అబ్బాయి వంకాయలు ఇట్లా. ఆడి పేరు వంకాయలు కాకపోయినా వంకాయలు ఇక్కడ పిలిచాం, వచ్చాడు, దించాం. బాగానే ఉంది. ఎంత కిలో? 7 రూపాయలమ్మా. 7 రూపాయలు ఎందుకు? 5 రూపాయలే. పొద్దునే మా ఇంటి పక్కనే ఉంది మా ఫ్రెండే పెంటమ్మని, మా ఫ్రెండే ఒక అమ్మాయి, పొద్దునేనండి ఆ షాప్లోకి వెళ్ళి తీసుకొచ్చింది. 5 రూపాయలే. ఎన్ని రూపాయల కోసం? మళ్ళీ ఆదివారం సాక్ష్యం చెప్పమంటే కళ్ళల్లోది ముక్కులోది కూడా ఏమో పైట చెంగులోనే ఉంటుంది. అందరికంటే ముందు లేచేది ఏమే? పాటల అనంగులోనే ముందు వచ్చేది ఏమే? పాట పాడపోతే ముఖంలో ఓసరవిల్లి రంగులన్నీ చూపించేది ఏమే? మొత్తం ఏమే? అన్నిటికీ ముందు ఉంటుంది. అబద్ధానికి కూడా వీళ్ళు ముందే ఉంటారు. ఎన్ని రూపాయలు రా తల్లి?
₹2 కోసం ఒక ఫ్రెండుని పక్కన ఒక ఇల్లు కట్టి ఆమె పేరు పెంటమ్మని పెట్టి, మీరే చెప్పండి, ఒక పేరు పెట్టి మనిషిని తయారు చేసి పక్క ఇల్లు పెట్టి, 2 పిల్లలను నేను అంటాను. ఏంటి బాధలు నాకేం అర్థం కాల. ఇక ఒకవేళ మీరు ఏదైనా మనకు దగ్గరలో మైలవరం ఉందనుకోండి, విజయవాడ అంటే పెద్దాటికి వెళ్తారు, మైలవరం వెళ్ళారు, మైలవరంలో ఏదో బట్టలు కొనాలని పోయారు. ఇక మీరు వెళ్తారు, పొద్దున్నే పోతారు, ఇక పాశిమోహంతో పోయి ఇక మొత్తం 30 తీపిస్తారు. అంటే అది తెరిచి తిరగకముందే షాప్ వెళ్తారు, అత్తి ఆ మధ్యలో ఈ పైన కింద అడుగుతులా గదిలా మొత్తం ఒకటి కొనటానికి ఒక 50 తెస్తారు. తీసిన తర్వాత ఎందుకు ఒకటి నచ్చింది మనకు, అందులో అన్నిట్లో ఏది కోరుకోవాలో ముందు అదో టెన్షన్. ఒకటి నచ్చింది, ఇది ఎంత అన్నావు, 3500 అన్నాడు ఈ చీర. వెంటనే అయ్యో 1500 3500 కాదు, 1500. మా ఇంట్లోనే మా తోడికోడలు సుబ్బమ్మని మమ్మీ మధ్య మీ షాపులోనే తెచ్చాలని చెప్పిందండి. ఆమె తేట మర్చిపోయాను. 1500. వాడు చెప్పింది ఎంత? ఎన్న అబద్ధాలా నిజాలా? గట్టిగా ప్రిబిడ్డ నేను అంటాను, ఏమిటి కర్మ జనానికి? ఏంటి ఈ బాధ ఏంటి? నీ పెదవుల గుండా అబద్ధం ఎట్టాడుతావు నువ్వు? అదే పెదాలతో పాటలు, అదే పెదాలతో ప్రార్థన, అదే పెదాలతో ముక్కు చీదుకోవటం ఏంటిది? నాకేం అర్థం కాదండి. అంటే ముక్కు చీదుకోవడం అంటే చీతుకొని కూడా ప్రార్థన చేస్తుంటావుగా, పొర్లి మళ్ళీ ఆడపోయి అదే పెదాలతో మళ్ళీ అదేంటది? ఒకే నీటిలో నుండి తీయటి నీళ్ళు, చేదు నీరు, ఉప్పు నీరు ఎలా వస్తుంది? అది నీ హృదయంలో ఉందే సత్యం లేదా? దేవుడు లేడా? అబద్ధికుడైన దెయ్యం కూర్చున్నాడా? ఎందుకు చెబుతావు నువ్వు? ఆడకూడదండి. ఇంకంతే. అనే ఏదైనా ఆప్షన్ లేదు, పాలు లేదు, ఆడకూడదు. ఇంకంతే. ఏమంటే దానికంటే సుబ్బమ్మని పెంటమ్మని తయారు చేసి ఇంట్లో ఒక ఆమెని, ఇంటి పక్కన ఒక ఆమెని పెట్టి పాత్రలను తయారు చేసి కొత్త ప్రపంచాన్ని నువ్వే కలగజేయటం కంటే, ఏమండి నీ పాత్రలతోనే సగం పుల్లూరు నిన్ను ఉంటుంది, అవునా కాదా? అందరినీ నువ్వే తయారు చేస్తున్నావుగా అబద్ధాలతో. దానికంటే అయ్యా ఇది నేను 1500 ఇవ్వగలను, నీ చీర వచ్చిద్దా రాదని అడుగు. ఇప్పుడు అడగడంలో తప్పేమి? అయ్యా ₹5 వస్తాయా వంకాయలని అడిగా, డైరెక్ట్గా ₹5 వస్తాయా అని అడుగు. వస్తే ఇస్తాడు, లేకపోతే పెరిగిందమ్మా అంటాడు. లేదా ₹6 చేయమను, ఇస్తే తీసుకో, లేకపోతే వదిలేయి, లేకపోతే ₹7 పెట్టుకోను, లేకపోతే వెళ్ళిపోతాడు. దాని ఏంటి బాధ ఏంటి? ఇన్ని అబద్ధాలు ఏంటి? ఇక కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య అబద్ధాలు 2 చెప్పా టూకీగా, ఏదో కూరగాయ కబుర్లాగా. ఇక భార్యాభర్తల మధ్య ఆడుకునే అబద్ధాలు ఇక సామాన్యమైనవి. ఈ ఫోన్ వచ్చాక ఇక అబద్ధాలకి లెక్కే. ల్యాండ్ లైన్ అన్నా ఉంటే ఇంట్లోనన్నా ఉంటాడు, అది ఎత్తంగులోనే నేను ఇక్కడ లేనండి అంటానికి కుదిరిద్దా? ఇప్పుడు ఇది పెట్టుకొని ఇంట్లోనే ఉంటాడు, లేదు నేను బొంబాయిలో ఉన్నా అప్లోడ్కి. భార్య ఫోన్ చేసేది, భార్యాభర్తలు అనుకున్నాగా, ఎక్కడో ఉంటాడు విజయవాడ బీసెంట్ రోడ్లో. ఇదిగో నేను అక్కడ కాదు, ఇదిగో ఇక్కడే ఉన్నా, మైలవరంలోని ఏదో ఫ్రెండ్ వస్తాడు, కూర్చున్నానే, వచ్చేస్తాను. ఇది ఉంటే యాడున్నాడు ఎవడు కనిపెట్టింది? ఆమె మొత్తం సెర్చ్ చేసి యాడున్నావాడిని లొకేషన్ మొత్తం ఎతికిద్దా ఏంది కూర్చొని. ఎంత ఘనంగా భర్త దొరికాడు నాకని. అలాగండి, రండి తొందరగా అంటది. ఎప్పుడో వస్తాడు తాగి అర్ధరాత్రి 1 గంట 2ంటికి. అన్ని అబద్ధాలే, లేడీస్ కూడా అబద్ధాలేనండి. ఏడున్నావు? పక్కింటికి పోయి 3 గంటలైంది, అక్కడే టిఫిన్లు కాఫీలు మొత్తం అక్కడే. భర్త వచ్చే టయాలు కూడా ఇంటికాడ ఉండలేదు ఆడవాళ్ళు, మీకు తెలుసో లేదో, మొత్తం ఆడే. ఇంట్లోనే ఉన్నానండి, నేను ఎటూ పోవట్లేదు. మీరు బయలుదేరినప్పుడు ఫోన్ చేయండి, మజ్జిగ గ్లాస్తో గేటు దాకా వస్తాను. మరి అబద్ధం, మంచినీళ్ళు కూడా ఇవ్వాడా? అంటే అటు ఇటు తిరిగి ఏదో ఎక్కడో ఏదో ఏ కాలక్షేపం, ఏ ఫ్రెండ్సో, ఎటు తిరగాలి, మొత్తం అబద్ధాలే. ఆ మధ్య జట్కా బండి అని ఒకటి ఉండేది, ఎట్ట పోతా ఉండేది టీవీలో. ఇప్పుడు ఆ బండికి ఏదో మరి తేడా వచ్చిందో మరి ఏంటో. భార్యాభర్తలు మొత్తం కూడా అక్కడ కూర్చొని పెద్ద గొడవలు, విడాకులు. ఇప్పుడు 100కి నానా మీరు పెళ్లి చేసుకునేప్పుడు చూసి చేసుకోండి నా మాటిని, 100కి 45-50 మంది విడాకులు తీసుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. 45-50 మంది 100కి. ఈ జనరేషన్లో అప్పట్లా కలిసి ఉంటల్లా, ఎన్ని ఇబ్బందులైనా కలిసే ఉండేవాళ్ళు. ఇప్పుడు భర్త తుమ్మంగులోనే, నువ్వు తుమ్ముతావా, సూట్ కేసు పట్టుకోవటం వెళ్ళిపోవటమే. అమెరికాలో ఒక ఆమె భర్తకు విడాకులు ఇవ్వటానికి పోయి ఏంటి సమస్య అంటే, నేను యాపిల్ పండు కోసుకొని తినమంటే ఆయన కొనుక్కొని తింటాను అంటున్నాడండి, నాకు వద్దంది. అవును, అసలు అది ఎట్ట తింటే నీకెందుకు? ఎట్ట కావాలంటే అట్ట తింటాడు. ఏంటో నువ్వు చెప్పినట్టే తినాలంటూ. అన్ని విడాకులే, మొత్తం అబద్ధాలే. ఎందుకు తీసుకుంటున్నారు తెలుసా? అబద్ధాలు. చెప్పండి ఏంటయ్యి? అసలు మన ఇండియాలో నుండి ఒక మాట భలే చక్కర్లు కొడతా ఉంటుంది. మీరు చెప్పండి. అదే కక్కండి. 100 అబద్ధాలు ఆడైనా ఉందా పుల్లూరులో కూడా? లేదా? మీ పెళ్ళిళ్ళని అట్ట జరిగినాయే. సత్యం చెప్పి ఎవడు చేశాడు? ఇంత లోతులోకి ఆడొచ్చారండి, అన్ని అబద్ధాలే. అయ్యగారు మా ఆయన పోయాడు, అందుకే పోయాడు.
చేసేది మా కుటుంబంలో మొత్తం సమస్యలు అయ్యారు, మరి అబద్ధాలతో పోయారు. అబ్రహాము ఎలియాజర్ను పంపేటప్పుడు కుదిరితే ఒక 4 అబద్ధాలు ఆడైనా తీసుకురా అన్నాడా? నువ్వు వెళ్ళు, నా దేవుడు నీకు తోడుగా వస్తాడు. చేతులైతే హల్లెలూయా అనండి. ఎలియాజర్ వెళ్ళి ఆ బావి దగ్గర ఆయన మోకరించిందే కాకుండా ఒంటెలు కూడా మోకరించినాయి అంట. మోకరించారు కాబట్టే రెబకా దొరికింది, మోకరించలేదు కాబట్టి నువ్వు దొరికావు. మరి ఎవరేంటో చూసి, నేను ఆడవాళ్ళు మగవాళ్ళు అంటలేదండి. ఇప్పుడు సరే అయింది, ఏదో అయిపోయింది, ఇప్పటికన్నా శుభ్రంగా ఉంటారా? మళ్ళీ అబద్ధాలే, తల్లిదండ్రులకు పిల్లల అబద్ధాలు, పిల్లలకు తల్లిదండ్రుల అబద్ధాలు, 100 అబద్ధాలు ఒక పెళ్ళి. ఏం మాట అండి అసలు? అది బైబిల్ చట్టానికి సరిపోయిద్దా? ఈ ధర్మశాస్త్రానికి సరిపోయిద్దా? దేవుడు ఏడవట్లా? 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తే వాళ్ళు కలిసి కాపురం చేయటానికి ఎన్ని అబద్ధాలు? 1000 ఆడాల్సి వచ్చి జటకా బండికి పోతున్నారు. పోయి మొత్తం ఇక అయిపోయి విడాకులు అనమాట. అక్కడ కూడా వాళ్ళు పోట్లాడుకునేప్పుడు నువ్వు అన్ని అబద్ధాలు చదువుతున్నావు, నేను అట్టం లేదు ఇట్టం లేదు, ఆడా అబద్ధాలే, మొత్తం పోయింది. జీవితమే అబద్ధం. ప్రియులరా, అబద్ధముతో కుటుంబాలు కాపురాలు ఉండవు. చెప్పండి, ఉంటాయా? ఉండవండి. మోసాలతో ఉండవు. మీరేమనుకోకపోతే ఒక మాట, ఆ మధ్య యవనస్తురాలైన ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వివాహం చేశారంట. పెళ్ళైనటువంటి తొలి రోజు వారిద్దరు కూడా దగ్గరగా ఆ మంచం మీద కూర్చున్నప్పుడు భర్త ఉబలాటం ఆగక మెల్లిగా అలా జరిగి, కొంతమంది మగవాళ్ళకి ఏంటో ఆ కంగారు, అలా జరిగి భార్యని అడిగారంట, ప్రియా నేను ఇలా నువ్వు చూడంగలోనే నేను నచ్చానని చెప్పావు, అసలు నాలో నీకేం నచ్చింది చెప్పవా అని అడిగారంట ఉబలాటగా. అడిగితే ఆమె వెంటనే ఇట్లా దగ్గరకు జరిగి జుట్టులో ఇట్లా చేయబెడుతూ, అసలు అచ్చం మీ కర్లింగ్ జుట్టు అచ్చం శోభన బాబులాగా ఉన్నారండి ఈ జుట్టులో అని ఇట్లా ఉంది. విగ్గుడి కింద పడింది. మొత్తం క్రికెట్ గ్రౌండ్ అనమాట నానా. మొత్తం ఇది ఇప్పుడు పెళ్ళయిందిగా, ఏమి నచ్చి చేసుకున్నావు, అసలు అయిపోయాక ఎందుకు విగ్గు అడగట్టుకొని మొత్తం క్రికెట్ గ్రౌండ్ లేనిపోయింది. ఎవరిదైనా బట్టతలు ఉంటే అనుకోబాకండి, నేను ఎక్కడో ఏదో చెప్పా. మళ్ళీ అసలు రేపు పగలు కూడా ఉండాలి. చాలాసార్లు అయితే రాత్రి వెళ్ళిపోతుంటాం, కానీ ఇప్పుడు కుదరదు. ఈ రాత్రి అంతా పుల్లూరులోనే ఉండాలి. పుల్లూరుకి నాకు ఏదో రుణం ఉన్నట్టుంది మరి, అంతే. ఇక లబో దిబో ఏడిసి ఇంత మోసం చేస్తారా క్రికెట్ గ్రౌండ్? అసలు నీ జుట్టు చూసే చేసుకున్నాను శోభన బాబులాగా ఉంటావంటే నువ్వేమో చిడతల అప్పారావులాగా ఉంటావు, ఏంటి బాధ అంతా కానీ పెద్ద గందరగోళం. అబద్ధాలతో ఇక జీవితం అంతా నన్ను మోసం చేసావు, ఇదే సరిపోయిందిగా. ఏమండి, ఎందుకు ఈ బాధలన్నీ? ఉన్నది ఉన్నట్టు అబద్ధం ఆడటం మనకి రద్దు చేయబడును గాక. ఏ విషయంలో 2 రూపాయలు ఆడదు, 2 కోట్లు ఆడదు. మా 2 అక్కల్లో ఒక అక్కనండి కొప్పురావూరు ఇచ్చాం. నాగార్జున యూనివర్సిటీ దగ్గర కంతేరు పక్కన కొప్పురావూరు ఉంది. మా అక్కకు ఒక అమ్మాయి, 2 మగపిల్లలు. డబ్బు ఉన్న వాళ్ళే, బాగానే డబ్బు పొలాలు అవి ఉన్నాయి మా అక్కకి. ఆడపిల్ల ఏ సంబంధం వచ్చినా నచ్చలేదు అని వద్దంతే. అంటే ఆ అమ్మాయికి అప్పటికి దాదాపు ఒక 30 దాటిన ఏజ్, దాదాపు 34-33 దాకా వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఇంకా చాలా 10 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను నేను, సుమారుగా వచ్చేసినాయి. నాతో మా అక్క, అరే నువ్వు అటు ఇటు వెళ్తుంటావు కదా మీటింగ్లకి, కాస్త అమ్మాయికి మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడరా, కాస్త ఏదైనా ఖర్చు పెట్టి చేద్దాము. నేనంటాను సరే లెక్క, మా అక్క కదా నన్ను ఎత్తుకొని చాలా మోసింది, మా అక్క చాలా మంచిది, సరే అక్క చూద్దాం, మరి కొంచెం కావాలి కదా మంచి సంబంధం, చూద్దాం అక్క అట్లాగేలే అంటాను నేను. అన్నాక అన్నీ చెప్పిన తర్వాత మా అక్క అందే, అయ్యా నీకు ఏదైనా సంబంధం తగిలితే అమ్మాయి వయసు 34 అని చెప్పబాక, 26 అని చెప్పు. అమ్మాయి అట్ట కనపడతలే కానీ అమ్మాయి బాగులు కానీ మామూలుగానే కనపడిద్ది, ఆడపిల్ల వయసు కనపడదు, అందుకని 34 అనబాక 26 అని చెప్పు. నేనంటాను అక్క అబద్ధం ఆడటం నాకు రద్దు చేయబడిపోయింది, నేను ఒక క్రైస్తవుని సేవకుణ్ణి, 34 అయితే 34 చెప్పాలి, నేను అలా అబద్ధం మక్క భలే కోపం వచ్చిన నరిసిద్ది. నేనంటాను నువ్వు ఒక మాట అన్నా పడతా, నీ ఎంగిలి పాలు తాగాను కనుక, కానీ నేను మాత్రం అబద్ధం చెప్పలేను. నాకు అది రద్దు చేయబడింది. ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని అండి బైబుల్ చేత్తో పట్టుకొని తిరగటం కాదు, బోధించటం ఎవరైనా చేస్తారండి. ప్రియబిడ్డ నేను మళ్ళీ చెప్తున్నాను, బోధించటం ఎవరిని నిలబెట్టినా చేస్తారు. నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళు వచ్చినా చేస్తారు. 4 మాటలు అలా తెలిసినంతలో జీవించటంలోనే ఉంది గొప్పతనం. హల్లెలూయా. విని బోధించటమా జీవించటమా, ఏది నా గొప్ప తల్లి? ప్రియబిడ్డ మీరు నమ్మండి నమ్మకపోండి, నేను అస్సలు అబద్ధం చెప్పనండి. నేను కారులో ప్రయాణం చేస్తుంటా, ఒక్కొక్కసారి నేను వచ్చేలోపు పాస్టర్ గారు ఫోన్లో అడుగుతారు, అయ్యా మీరు ఏడదాకా వచ్చారంటారు. ఇప్పుడు నేను ఇబ్రహీంపట్నం దాటి కొండపల్లిలో ఉండి, ఉదాహరణకి జాషువా బాబు చేశాడు అనుకోండి, లేదయ్యా నేను మైలువరం అనుకుంటున్నా, మైలువరం దాకా వచ్చేసాను, మీరు కంగారు పడబాకండి అన్నాను అనుకో, ఇది అబద్ధమా నిజమా? ఆలోచించండి. ఎవరైనా లైవ్లో చూసే సేవకులు ఉన్నా కూడా
ఇలాంటి అబద్ధాలన్నీ మీ నోటి నుండి దూరం అయిపోవును గాక. బోలెడు మంది అన్ని అబద్ధాలే, ఒక్క అబద్ధం మనం చెప్పటానికి వీలు లేదు. ఏమంటే నేను నవ్వుతా చెప్పినా, సీరియస్గా చెప్పినా కూడా సత్యం అనేది ఎక్కడికి పోవాలి. నేను అస్సలు చెప్పనండి. ఒకవేళ నేను చెబితే పొద్దుస్తమానం నా కారులు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇదిగో ఈరోజు కృష్ణాను ఒక తమ్ముడు వచ్చాడు, ఇలా పిల్లోడు ఎక్కువగా వస్తుంటారు, వాళ్ళిద్దరు పిల్లలు ఉంటుంటారు, ఇంకా చాలామంది వచ్చారు. ఈ 25 ఏళ్లలో మరి ఎంతమంది వచ్చారు? నేను 15 సంవత్సరాల పైనుంచే కారుల్లో ప్రయాణం చేస్తున్నా. దేవుడు 1-2 కార్లు ఇచ్చాడు, తిరుగుతున్నా. ఎన్నో మీటింగ్లకి, మేము పెద్ద పెద్ద మీటింగ్లు ఎన్నో ఉంటుంటాయి కదా, నాకు తిరుగుతున్నా. నేను వచ్చేటప్పుడు ఇలాంటి పిల్లలు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా కారులో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు 7 ఆడదాకా వచ్చాను అని చెప్పటం ఆ పిల్లలు వింటే ఏనానా, రేపు మళ్ళీ నేను ఫుల్ పీట్ మీద నా మందిరంలో నిలబడి సత్యమే చెప్పాలి అని కనుక నేను అంటుంటే వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు మారుతారా? ఇప్పుడు ఇతను మారుతాడా? నేను అబద్ధం చెప్పటం వింటే, నేను అబద్ధం చెప్పటం ఒక్కసారి కూడా ఈ కృష్ణ అనే పిల్లోడు వినలేదు. నేను అంత గట్టిగా చెప్పగలను, ఎందుకంటే నేను చెప్పను అసలు. పావలైతే పావలే, రూపాయి అయితే రూపాయే, ఇదైతే ఇదే, అదైతే అది, ఇక అంతే, ఇంకేముండదు. నీ మాట అవునంటే అవును, దానికి మించి వచ్చేది దుష్టుడి నుంచి అన్నాడు. పిల్లలు అసలు అబద్ధం సైతానికి సంబంధించింది కదా, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అన్నాడు. మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడండి. ప్రియబిడ్డ, ఎక్కువ సాగదీసి నేను చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ ఒక మాట చెప్తా. కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసేటటువంటి స్థలం కోర్టులో కేసు పెట్టారు, మాది అని. కాదండి ఇదంటే మాదని పెట్టారు. నేను కూడా కోర్టుకు వెళ్తే ఒక లాయర్ని పెట్టుకొని వెళ్ళాలిగా, మరి తప్పేది ఏముంది? వాళ్ళు పెట్టినప్పుడు నా మీద 5-6 సంవత్సరాల క్రితం జరిగిన మాట చెప్తున్నాను. కోర్టుకి వెళ్తే లాయర్ గారికి ఇంత అమౌంట్ అని మాట్లాడుకుంటే పేపర్లన్నీ తీసుకొని చివరికి అన్నాడు, నేను ఎలా చెబితే అలా చెప్పు, కేసు గెలుస్తాం. నేను అన్నాను, అదేంటండి అట్ట చెప్పడం కుదరదు నాకు. అదేంటి అట్ట చెప్పడం కుదరదు ఏంటి? మరి నేను చెప్పనట్టు, ఇప్పుడు లాయర్స్ అంటే అంతే కదా కోర్టులో, మరి నేను ఉన్నదే చెబుతానంటే అట్ట కుదరదు. ఇదిగో ఇలా కాదు, ఇలా ఇలా అని ఎదటోళ్ళు అన్ని అబద్ధాలే రాశారు నా మీద ఆ పేపర్లో. నన్ను లాయర్ గారు అబద్ధం, అయ్యోయ్యో లేదండి, నేను అలా చెప్పటానికి కుదరదు. అమ్మా ఇటు బంగారు తల్లి ఇట్రా, నాన్న లాక్ చేయాలి, అనేది అది లాక్ చేయాలి. ఏనా మై కదూ గడి ఇటు మీరు తిరగకూడదు, ఏకాగ్రత దెబ్బతింది కదా నాన్న, పెట్టండి, లాక్ పెట్టేసేయండి. సరే వాళ్ళు వచ్చారు, పెట్టండి, మళ్ళీ లాక్ పెట్టి బయట ఉంటారు. మళ్ళీ ఏమండి 5 కన్యకల్లాగా బయట ఉండి తలుపు కొడితే మరి ఏమందుకు తలుపేసామని చెబితే బాధపడతారు. సరే చెప్పండి, అబద్ధం చెప్పాలి. నేను చెప్పనండి. అమ్మో, లాయర్ గారు భలే కోపడ్డాడు. ఆయన క్రిస్టియనే, నాతో అన్నాడు, నువ్వేం చెబుతావయ్యా ప్రసంగం, నేనైతే 1.5 సేపు దంచి కొడతానన్నాడు. ఆయన కూడా ఇస్తారంట, చర్చిలో వాక్యం ఇస్తారంట అన్నాడు. నేను అనుకున్నాను, దంచి ఎవరైనా కొడతారు, బ్రతకటంలో ఉంది గొప్పతనం. చెప్పు బిడ్డ, ఈ ఒక్క మాట చెప్పండి. ప్రసంగం దంచి కొట్టేది ఏముంది? పరుగులు తీసుకుంటా, దూక్కుంటా, ఎవరైనా దంచి కొట్టి కేకలు వేసుకొని నాకంటే ఉద్యోగంగా చెప్పచ్చు. బ్రతకటం. నేను అనుకున్నాను, అయ్యా మీరు ఏమైనా చెప్పండి, నేను చెప్పను. నా పక్కన నాతో వచ్చిన పెద్దోళ్ళతో అన్నాడు, ఏం పాస్టర్ గారు అయ్యా ఇట్లా చదువుతున్నాడు, కేసు పోయినట్టే అన్నాడు. ఏది చెప్పినా నేను చెప్పను. 2 సంవత్సరాల తర్వాత బోన్లోకి పిలిచారు నన్ను కోర్టులో. జడ్జి గారు ఉన్నారు, ఎదురు కేసు పెట్టిన వ్యక్తి నన్ను అడిగాడు. జడ్జి గారు అడుగుతారుగా లాయర్స్, ఇలా అంటే మొత్తం ఏది ఉందో అది చెప్పాం. మా లాయర్ గారు కూడా అలా ఉన్నారు. ఇదే చెప్పాను. వాళ్ళు అన్నారు, సర్వే పెట్టి కొలిపిస్తాం మేము అన్నారు. కొలిపించండమ్మా, వాళ్ళదైతే వాళ్ళకి ఇవ్వండి, నాదైతే నాకు ఇవ్వండి. ఇదే చెప్పాను నేను. సరేనే వచ్చేసాం. కిందకు దిగా బోన్ నుంచి. కిందకు దిగిన తర్వాత మా లాయర్ గారు నా భుజమే చేసి, చెప్పవులే ఇక చెప్పవు నువ్వు అన్నాడు. నేను అన్నాను, లాయర్ గారు మీరేమనుకోవద్దు, స్థలము పోయినా నాకేం బాధ, దేవుడు పోకూడదు. మందిరం కట్టేసాం. అప్పుడు మందిరం పోతే పోనేవాడు. మందిరం దేవుడా? మందిరం దేవుడు అండి. ఆయన సిమెంటు, ఇటుక, రేకులు, యేసు ప్రభువా? నా దేవుడు ఈయన, ఆయన బాధపడతాడు. నేను చెప్పను, పోతే పోనీయండి. వెంటనే మా పక్కన ఉన్న పెద్దలతో అన్నాడు, మీ పాస్టర్ గారు ఈ కేసును మంగళం పాడేశాడు అన్నాడు. మంగళం పాడేశామంటే తెలుసుగా మీకు, గాల్లో కలిపేశాడు, ఇక గెలవం అన్నాడు. గెలవపో అని మా సంఘంతో నేను ఏం ప్రార్థన చేయించాను తెలుసా అండి? 100 సార్లు స్థలం వాళ్ళదైతే వాళ్ళకే పోవాలి, మందైతే ఇదే ప్రార్థన నేను చేయించాను. అంటే ఆ సత్యం అలా ప్రార్థనలో పెట్టాం మేము. ప్రియులారా, ఇది జరిగిన 1 సంవత్సరానికి 2020 మార్చి 12 కోర్టు నుంచి ఒక ఫోను. ఈ లాయర్ గారే మాట్లాడారు, మా లాయర్ గారు. పాస్టర్ గారు, కేసు మనం గెలిచాము, మందిర స్థలం మనదేనని తీర్పు వచ్చిందన్నారు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి.
హల్లెలూయా. ప్రియబిడ్డ, నిజంగా ఒక మాట అడుగుతున్నాను, అబద్ధం శక్తి కలిగిందా? దేవుడు శక్తివంతుడా? ఏమిటి, మందిరం పోతే ఇంకో సాటికి వెళ్తాం, చెట్టు కింద పెట్టుకుంటాం. దేవుడు వేరు, మందిరం వేరు. నువ్వు ఎంత అద్భుతమైన మందిరమైన దేవుడు కాదు. హస్తకృతములైన ఆలయాల్లో ఆయన ఉన్నాడు. దేనికోసం అబద్ధాలు? నేను చెప్పనండి. మీరు ఒకవేళ నమ్మపోయినా నాకు బాధ లేదు, నమ్మినా బాధ లేదు. నేను అబద్ధం ఆడి నరకానికి పోతానా? సరే, ఆ మాట అన్నానికి అబద్ధికులు ఎక్కడికి పోతున్నారండి? అబద్ధికులు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రకటన 21:8 చూడండి, ఆ చివరి మాట. అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండుచున్న గుండములో పాలు పొందుదురు. ఇది 2వ సమయాన్ని బట్టి నేను అన్ని చదవట్లేదు, చూసుకోండి. అబద్ధం చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా 22:15 కూడా చూసుకోండి. వెలుపల ఉంటారు అబద్ధికులు అందరూ ఉంది. అననీయ సప్పీరా ఎందుకు దెబ్బతిన్నారు? అబద్ధాలు. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు అండి అంతరంగంలో సత్యాన్ని కోరే దేవుడు. చెప్పండి ఈ మాట, అంతరంగంలో. బిడ్డ వింటున్నారా? పెదవుల గుండా వచ్చి కాదు. తమ్ముళ్ళు, ఈ ఒక్క పాయింట్ పట్టుకోండి నాన్న. పెదవుల గుండా వచ్చాక కాదండి. అబద్ధం అంటే పైకి వచ్చాక కాదు, లోపల కూడా ఉండటానికి వీలు. చెప్పండి ఈ మాట, లోపల కూడా. కీర్తన 51:6 దేవా నీవు అంతరంగములో సత్యాన్ని కోరుతున్నావు అన్నాడు. హల్లెలూయా. లోపల సత్యం. చెప్పండి, సత్యం ఎక్కడరా నాన్న? అననీయ పెదాలతో అబద్ధం ఏం ఆడలా, చచ్చిపోయాడు పడిపోయి. చూసుకోండి, అంటే ఒక్క మాట ఎవరికైనా ఉపయోగపడింది, తర్వాత మీరు చదువుకున్నా. చెప్పాల అబద్ధం ఏం ఆడలా, లోపల ఉంది అబద్ధం, చచ్చిపోయాడు. అంతరంగంలో ఆయన సత్యాన్ని కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక లోపలంతా అబద్ధాలు పెట్టుకొని, మోసాలు పెట్టుకొని, పైకి అబద్ధాలు ఆడితే పరిశుద్ధాత్ముడు ఏడవడా? ప్రియబిడ్డ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి బోధ కొద్ది కష్టమే వినటానికి. నీకేదో వచ్చేసిది అది వచ్చింది అని చెబితే ఈయన సొప్పుకుంటుంది. కాదు, నువ్వు ఇలా ఉండు, ఏదైనా దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. అబద్ధం అనేది ఇక నుండి మన నుంచి దూరమగునుగాక. మీరు ఒకరికొకరు అవయవాలై ఉన్నారు కనుక అబద్ధం ఆడటం మానేయండి అన్నాడు దేవుడు. మానేయాలి. అబద్ధం మనం ఆడటానికి వీలు లేదు. అబద్ధం ఆడితే పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు. 2వది, కోపపయుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండా. ప్రియులారా, కోపం అనేది కూడా పాపమేనండి. 2వది, కోపం అనేది పరిశుద్ధాత్ముడు ఏడ్చే విషయాలు ఇవి. కోపం కూడా పాపమే. కోప్పడకూడదు. ఒకవేళ కోపం పొరపాటును వచ్చినా ఎప్పటికి వెళ్ళిపోవాలి? సూర్యుడు అస్తమించే లోపే వెళ్ళిపోవాలి. ప్రియబిడ్డ, కోపంలో 2 రకాలు ఉంటాయి. మీకు ఈ వివరణ కూడా ఇవ్వాలి. ఒక్కొక్క మాటలోనండి బోలెడు ఉంటుంది. ఈ వివరణ కూడా ఇవ్వాలి. కోపంలో 2 రకాలు. 1 శరీర సంబంధమైన కోపం, గొడవలు పడటం, తగాదాలు పడటం, కోపాన్ని చూపించడం, కొట్టుకోవటం, కేసులు. ఇదంతా ఏ కోపం? ఆత్మ సంబంధమైన కోపం ఉంటుంది. అది ఇప్పుడు దైవ సేవకులు గద్దించారు, ఒక మాట అన్నారు, లేదా మీరు పిల్లలు నువ్వు ఎందుకు బైబిల్ చదవలేదని కోపడ్డావు, ప్రార్థన ఎందుకు చేయలేదని కోపడ్డావు, మందిరానికి ఎందుకు రాలేదని కోపడ్డావు, లేదా ఫస్ట్ పాయింట్ ప్రకారంగా అబద్ధం ఎందుకు ఆడావో బిడ్డ అని కోపడ్డావు. ఈ ఏ కోపాలు? ఇవి ఉండాలి. ఈ కోపం ఉండాలి, ఆ కోపం. కానీ మనకు ఆపోజిట్, ఈ కోపం ఉండదు. దైవికంగా ఆ కోపం ఉండదు. మా పాస్టర్ గారికి ఎంత కోపం ఉనండి అనకండి, అది ఉండాలి. ఎందుకు ఆ కోపం? ఇదేమైనా ఆస్తి తగాదాలా, పొలం తగాదాలా? చెప్పండి. కాదు, మీరు బాగుండాలి. దేవునికి స్తోత్రం. మీరు బాగుండాలని, ఇది తప్పు, ఇలా ఉండకూడదని చెప్పాలి. అది దైవిక రోషం, అది ఉండాలి. శరీర సంబంధమైన కోపాలు ఉండటానికి వీలు. నేను ఒక మాట అడుగుతున్నా, కుటుంబాల్లో ఎవరైనా కోపంలో ఉంటే సాయంత్రానికి సర్దుకునే కృప దేవుడిచ్చునుగాక. లేకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కొంతమంది భార్యాభర్తలు 6 నెలలైనా పలుకురు, ఒకే ఇంట్లో ఉంటారు. తెలుసా మీకు? 6 నెలలైనా. మందిరాల్లో కూడా చూడండి, ఒకేసారి ఉంటారు, ఒకే లైన్లో బల తీసుకుంటారు. ఏమంటే ఆమెకు పడదు, ఆమంటే ప్రేమకు పడదు. హృదయం నిండా కోపాలే. ఉన్నాయా? ఉంటాయండి. 20 ఏళ్ల క్రితం పాస్టర్ గారితో కలిసి ఒక మందిరంలో ఇలాగే నేను ఉంటే బలారాధన ఇవ్వాలి. నైటే వాక్యం చెప్పాక, అమ్మ మీరు ఎవరైనా ఒకరి మీద ఒకరికి కోపం ఉంటే సమాధాన పడను అన్నాడు ఆయన, పెద్ద ఆయన. నేను కూర్చున్నా, యవ్వన సేవకుడిగా అట్ట కూర్చొని ఉన్నా. ఒక ఆమె పైకి లేచింది బైబిల్ తీసుకొని, అయ్యా ఫలానా సహోదరికి నాకు కొంచెం గొడవ జరిగి కొంచెం ఇబ్బంది ఉందండి, కాస్త నేను సమాధాన పడతానండి అంది. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, అమ్మా ఏమో సమాధాన పడిద్దంట, నువ్వు లేచి సమాధాన పడంటే ఆమె పైకి లేచి, నేను సమాధాన పడను, అవసరమైతే నా తలకాయ అయినా నరుక్కుంటాను కానీ నేను మాత్రం సమాధాన పడనంట. నావా ఏం నరుక్కుంటుందంట? ఏం నరుక్కుంటుందంట అమ్మాయి? ఎందుకు తలకాయ? వండుకోటానికి ఏమైనా పనికి వచ్చిద్దా మీ తలకాయ?
మేక తలకాయన వండుకొని తినొచ్చు, కానీ మీ తలకాయ పిల్లలు భయపడి జ్వరం రావటానికి కాబట్టి ఎందుకు మీ తలకాయ? చేయించి అమ్మ సరేలేని ఆమె సమాధానం పడతానన్నాడు, నా తలకాయన నరుక్కుంటా. ఎందుకు గుమ్మడికాయలాగా ఎలా తీసుకుంటామా గుమ్మానికి? సమాధానం మాత్రం నేను పడనండి. అమ్మ అసలు చచ్చిపోవటం ఎందుకు, నీ తలకాయ అస్సలు నేను పడను, బల్లైన మానేత్తగాని పడను. ఎంత పగలండి అసలు ఉంటాయా? మీరు అందరితో సమాధానంగా ఉన్నారా? తలకాయలు ఏమన్నా నరుక్కుంటారు? ఏదో ఒకటి చెప్పండి, వెళ్ళిపోవాలి నేను గబక్కన. తల నరుక్కుంటారా సమాధానమా? మీకెవరైనా పలకనోళ్ళు ఉంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు చేయబట్టుకొని నన్ను క్షమించని ఒక మాట అనండి. ఆమె కూడా చెప్పేసేది, ఇక మీ మధ్యలో ఎంత ప్రేమ అనురాగాలు వచ్చేస్తాయి, సంఘం ఎంత బాగుంటుందో. సంఘం ఇంతమంది ఉండటం కాదు, సమాధాన సంఘం, ప్రేమ కలిగిన సంఘం ఉండునుగాక. కొంతమంది విశ్వాసులకి పాస్టర్ గారి మీద కూడా కోపం ఉంటుంది ఎప్పటికీ అదే. ఇక మా మీద కోపానికి లెక్కే లేదు. మైకు పట్టుకొని వదిలిపెట్టేది లోపల అసలు ఒక్కొక్కళ్ళు అయితే అసలు వాక్యం వినేటప్పుడే నిన్ను కొరికేస్తా, చంపేస్తా, మింగేస్తా, నవిలేస్తా, ఇదే నీ లాస్ట్ ప్రసంగం అన్నట్టుగా కింద కొంచి గడ్డం కింద చేపెట్టి కళ్ళు పైకి పెట్టి ఉరివిరివి చూస్తా. అదేదో అంటారే, కత్తితో కాదు కంటి చూపుతో నేను లేపేస్తానని ఏదో ఉందగా, అట్టా చంపేస్తా ఉంటారు వీళ్ళకి అంతే. అసలు వాళ్ళు ముఖాలు బలి పెడతారు. పాస్టర్ గారు వాళ్ళండి చాలా కంగారు పడిపోతుంటారు. అటు చూడంలోనే ఆ ముఖం చూడంలో నడిపింపిపోతుంటుంది. కాస్త నవ్వుతా ఉంటే ఏమన్నా. అందుకే నేను చెప్పాను, నా మీద మీకు ఎంత కోపం ఉన్నా ప్రసంగం నచ్చపోయినా అట్ట పెట్టండి, నేను బాగా చెబుతానని. పాస్టర్ గారు కంగారు పడిపోతారు ఆ ముఖాలు చూసి. వాళ్ళకు ఒక రహస్యం చెబుతుంటాను ఎప్పుడు, ఆ ముఖం తప్పించి వేరే ముఖాన్ని చూసి ప్రసంగం చేయటమే. ఇప్పుడు ఆ ఒక్క ముఖమే లేదు కదా, 10 మంది అటు చూస్తున్నారు అనుకో, 90 మంది బాగానే నవ్వుతున్నారుగా. నేను చేసేదంతా అదే. మీరు సీరియస్గా పెడితే ఇటు చూస్తా, వీళ్ళు పెడితే ఇటు చూస్తా. అప్పుడప్పుడు ఇటు ఎందుకు తిరుగుతున్నారంటే అందుకే నాకు భయం వచ్చే మాట్లాడరా మీరేమి. ఎన్ని పగలు పెట్టుకుంటారోనండి. తండ్రి సమానులు కదండి దైవ సేవకులు అంటే. కన్నీరు పెడతారు, ఉపవాసాలు ఉంటారు, ఏడుస్తారు, మొర పెడతారు. నేను దాసుల పాలెంలో ధారాళంగా చెప్పాను ఆ సబ్జెక్ట్ని, ధారాళంగా. ఆత్మీయ తండ్రి తల్లి అంటే మాటలా? ఈరోజు మీరు అందరు ఇలా ఉన్నారంటే వారి కన్నీటి ప్రవాహంలో మీరు కొట్టుకొచ్చారు. వారిని ఎప్పుడు ఏడిపించకూడదని ధారాళంగా చెప్పాను నేను. ఆ ప్రసంగం వినండి మళ్ళీ వెళ్ళి, యూట్యూబ్లో ఉందగా మన ఛానల్లో. ఎంత పగలబెట్టుకుంటారు, ఎంత కోపాలు. వాళ్ళకు నచ్చేటట్టు ప్రసంగం చేయాలి. ఏంటో ఆ బాధ. మీకు నచ్చేటట్టు ఇక్కడ ఎందుకు ఉంటుంది, నాకు నచ్చినట్టు ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఉన్నట్టు మనకు నచ్చునుగాక. ఇప్పుడు కొంతమంది సేవకులు వచ్చినప్పుడు అండి ప్రసంగం చేయంలోనే నేను ఒకసారి వెనక సేవకులు, అమ్మా మీ గురించి నేను ఏం చెప్పలేదమ్మా, దైవ సేవకులు ఒక్కొక్క మాట కూడా చెప్పండి, ఒక్క మాట కూడా చెప్పలా, అసలు మేము మాట్లాడుకోలే, పరిశుద్ధాత్మడే మాట్లాడాడమ్మా అని చెప్పుకోవాల్సి వస్తుంది స్థానిక సేవకులు. అలాంటప్పుడు మేము కూడా ఏమంటారంటే, మాలాంటి సేవకులు వచ్చి, అమ్మా అసలు అయ్యగారు ఏం చెప్పలేదమ్మా, అయ్యగారు ఒక మొక్క చెప్పలేదు అంటుంటాం. ప్రియులారా, నాకు తెలియక అడుగుతుంటాను, అసలు చెబితే ఏంటి, చెప్పకపోతే ఏంటి అసలు. అందుకే మైండ్ మెచ్యూరిటీ కావాలి. ఒకవేళ చెప్పారు అనుకుందాం కాసేపు, ఏ సేవకుడు చెప్పడం. ఇప్పుడు నేను చేసిన ప్రసంగం నాకెవరు ఏం చెప్పలా, ఎవరు చెబుతారు? చెప్పాడు అనుకుందాం, మా చర్చిలో అబద్ధాలు ఆడే వాళ్ళు ఉన్నారండి, కోపం వాళ్ళు ఉన్నారండి, పగస్తు అనుకుందాం కాసేపు. చెప్పినంత మాత్రాన వాక్యం సత్యం కాకుండా పోద్దా? నేనేం చెప్పాను మీకు అర్థమైందా? ఇప్పుడు చెప్పితే ఏంటి, చెప్పకపోతే ఏంటి, వాక్యం ఉందా లేదా? అసలు అలాంటి కంగారు కూడా ఏం అక్కర్లా, ఏ సేవకుడికి వద్దు. చెబితే చెప్పు, చెప్పకపోతే చెప్పపో. చెప్పినా చెప్పకపోయినా దేవుడు మాట్లాడాల్సిందే మాట్లాడతాడు. సరే చెప్పారు అనుకుందాం, మా పిల్లలండి కొంచెం పాపంలో ఉన్నారండి, హెచ్చరించండి అని అన్నారనుకో, వాక్యంలో ఉందా లేదా? మరి ఇంకేంటి, నా గురించే చెప్పారు అని ఇదే పాయింట్, లేదా చెప్పించారేమో. ఏమంటే నీ గురించి చెప్పడం ఏంటి, ఉందా లేదా? నేను కూర్చొని నా సేవకుడు ప్రసంగం చేశాడు, నా లోపం ఉందనుకో నేను సరి చేసుకుంటాను, నీ లోపం ఉంటే నువ్వు సరి చేసుకో. ఇక్కడ కనపడుతుంది. పగలు పెట్టుకోకూడదు, సేవకుడి మీద ఎప్పుడు కోపం ఉండకూడదు, సేవకుడికి సంఘం మీద ఉండకూడదు, సంఘానికి సేవకుడి మీద పగలు ద్వేషాలతో రగిలిపోయి ఇంట్లో మీటింగులు పెట్టి సేవకుడి పేరుకు రిపేరు తెచ్చి ఎంత బాధపడతారో. ఇలాంటి కోపం దేవుడు దుఃఖపడే కోపం. ఇది మీ నుండి దూరపరచబడునుగాక. ఆత్మ సంబంధమైన రోషం ఉండునుగాక. 2, 3వది త్వరగా చెప్తాను. అపవాదికి చోటు ఇయ్యకుడి. సింపుల్గా చెప్పండి తమ్ముళ్ళు, అపవాదికి అంటే అపవాదికి చోటిస్తే వాడు వచ్చి మనల్ని పాడు, ఏ పాపం ద్వారానైనా చోటిస్తే పాడు చేస్తాడు. 3, 4 దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. ఏది నా కళ్ళే చూడండి, దొంగతనం చేయకూడదు. 4వది దొంగతనం.
నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, వాక్యం ఉన్నప్పుడు అడగవచ్చు ధైర్యంగా, మీరు దొంగతనం చేస్తారా? ఏంటయ్య గారు మీరు ఏదో పిలిచి మైకి ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? పుల్లూరు అంటే ఏమనుకున్నారు? పులులు తిరిగే ఊరు. అసలు మా సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సింహాలు పులులు ఎక్కువ. ఈ పుల్లూరులో పులులు ఎక్కువ. పులి బిడ్డలను పట్టుకొని మేము దొంగతనం చేస్తారంటారా? ఎట్ట కనపడుతున్నాం మీ కంటికి? అయ్యగారు నతానీయులు గారు ఈసారి పిలవబాకండి, కృపాశామ్యులు అయ్యగారిని. మమ్మల్ని పట్టుకొని దొంగలు అంటాడు. నేను దొంగలు అన్నాను మిమ్మల్ని? భాషా భావం కూడా తెలియాలి. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దొంగలు అన్నానా? దొంగతనం చేస్తారా అని అడిగానా? దొంగలు అన్నానా? గట్టిగా అమ్మయ్య ధైర్యం వచ్చింది. ఏమంటే మీరు దొంగతనం చేస్తారా అంటే ఇళ్ళకి కన్నాలు వేస్తారా అని కాదు. ఒకవేళ కన్నాలు వేసే దొంగలు కూడా ఎవడైనా ఉంటే మీరు మారుదురు కాక చచ్చి నరకానికి పోకముందే. నేను మధ్య మధ్యలో ఏదో సరదా కోసం అట్ట అంటున్నానండి. ప్రపంచంలో మనిషి అనే వ్యక్తికి నాకు భయం ఉండదు అసలు. ఏ మనిషి అయినా సరే, ఇది సత్యం అంతే. ఎప్పుడు ఏ భయంతో నేను బోధ చేయను, సరదాగా ఫన్నీగా మాట్లాడుతున్నాను మీకు. ఒకవేళ నిజమైన దొంగలు ఎవరైనా ఉంటే మారు మనసు మీరు పొందకపోతే చచ్చి నరకానికి పోవటమే. దొంగలకి పరలోకం లేదు. అంతేనా కాదా? 1 2 దశమ భాగం ఇవ్వని వాళ్ళని బైబిల్ ఏమందండి? గట్టిగా అందా? దేవుని జేబుకే కన్నం వేయటం. మామూలు వ్యక్తి అయినా ఇలా కన్నం వేస్తున్నాడు. దశమ భాగం ఇవ్వని వాళ్ళు ఎక్కడ కన్నం వేస్తున్నారు? నా మందిరములో ఆహారమున్నట్లు మీ దశమ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. మీరు దేవుని యొద్ద దొంగిలుతున్నారు, మీరు శాపగ్రస్తులు. ఏ విషయంలో మేము దొంగతనం చేస్తామని మలాకీ కాలంలో ఇశ్రాయేలీయులు ఏ విషయంలో మేము దొంగతనం అడగటం, దొంగలై ఉండి మళ్ళీ అడగటం. ఏ విషయంలో? మీ దశమ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నారు అన్నాడు. చెప్పండి, దశమ భాగం ఇవ్వని వాళ్ళందరూ ఎవరా? వచ్చినాన్ని బట్టి గట్టి చెప్పండి, ఎవరు? దొంగలేగా. మరి ఇప్పుడు దొంగలు ఉన్నారా లేరా? పుల్లూరులో పుల్లులు ఉన్నాయా? మీరందరూ పుల్లా? నిజమైన పుల్లు అయితే దశమ భాగం ఏంటి? దేవుని స్తోత్రం. ఏంటంటే నాకు హీటింగ్ కాదు, మీ స్థానిక సేవకుడికి ఇవ్వాలి. ఆమేనండి. ఎక్కడైతే మీరు వాక్యంలో ఎదుగుతున్నారో ఆ సంఘానికి ఆ ప్రసంగం చూడండి. మీరు ధారాళంగా చెప్పాను నేను, ధారాళంగా అదే సబ్జెక్టుగా. దేవుని స్తోత్రం. సంఘ క్రమాలు కూడా మీరు నేర్చుకొని స్థానిక సంఘానికి మీ ఆదాయంలో మంచి కానుక దశమ భాగాలు ఇచ్చి సేవ ఇంప్రూవ్ అవటానికి మిమ్మల్ందరినీ దేవుడు వాడుకొనుగాక. ఆమేనండి. అలాగని మాకు వద్దని కాదు. మీరందరూ మంచి కానుక అయ్యగారికి ఇచ్చారనుకోండి, మాకు కూడా దైవ సేవకులుగా గౌరవించి మంచి కానుకే ఇస్తారు. అలా దేవుడి పనిలో తప్పనిసరిగా మీ వంతు మీరు ముఖ్యంగా దశమ భాగం ఈ పాయింట్లో మీరు తప్పకుండా ఇవ్వాలి. అది దొంగతనం అన్నాడు. మరి దొంగలు నరకానికి వెళ్తున్నారని ఉందిగా, ఎందుకంత బాధ? దశమ భాగం దేవుడికి ఇచ్చే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. 4వది. 5వది అందులో ఏముందంటే, మీరు దొంగిలివారై ఉండకుండా ప్రతి ఒక్కరూ కష్టపడుతూ మంచి పని చేయాలి అన్నాడు. అన్నాడా నాన్న? ఉందా? అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. పనా? మంచి పనా? అందరు చెప్పండి, చెల్లెళ్ళు చెప్పండి రా, బంగారు తల్లులు రా మీరు. పనా మంచి పనా? అంటే చెడ్డ పని కూడా ఉంటుందా తమ్ముళ్ళు? చెడ్డ పని కూడా. ఏ నాన్న బంగారం బాగా చూస్తున్నాడు. చెడ్డ పని కూడా ఉంటుందా నాన్న? అన్ని పనులు ఒకటి కాదు. మా చర్చిలో ఒక అమ్మాయి బ్రాందీ షాప్ పెట్టి నన్ను ఓపెనింగ్కి పిలిచింది. నేను ఒక్క మాట కూడా ఏం అబద్ధం చెప్పనండి. ఎఫెస్సులో నేను మృగములతో పోరాడి తినే అన్నాడు పౌలు గారు. అన్నాడా? 25 ఏళ్ళగా దొనబండలో మృగాలతో పోరాడుతున్నాను. పెట్టండి ఈ వీడియో కూడా, మా మంద కూడా చూస్తారు. మంద అంటే తిట్టు కాదండి, చిన్న మంద. అది మా చిన్న మంద, గొర్రె మంద, తిట్టు కాదు. ఆ మంద కూడా చూస్తారంటున్నా. తిట్టాను నేనేమన్నా? బ్రాందీ షాప్ పెట్టి నన్ను ఓపెనింగ్కి పిలిచింది. అక్క ఏంటి అట్ట చూస్తావు? ఎట్ట చేశాను అనుకుంటున్నారు సేవ? ఇప్పుడు దాకా ఎట్ట చేస్తున్నాను అనుకుంటున్నారు? ఊరుకోండి గారు, బ్రాందీ షాప్ పెట్టి ఎవరు? అయ్యో, మా చర్చిలో ఒక ఫ్యామిలీ రక్షింపబడితే ఎలిజబెత్ జకర్యా అని పెట్టా పేర్లు. చెప్పండి ఏ పేర్లు అయ్యి? ఇద్దరు ఒకేసారి బాప్తిసం పొందితే నాలాంటి వాళ్ళకి ఆగదు పాస్టర్ గారికి. మంచి ఫ్యామిలీ. జకర్యా ఎవరు, ఎలిజబెత్ ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను తల్లిదండ్రులు. వాళ్ళ పేర్లు పెట్టాక నమ్మకంగా అప్పుడు వస్తున్నారు బాగానే. ఆ అమ్మాయి అంది, అయ్యగారు నేను కొంచెం వ్యాపారం పెట్టుకోవాలనుకున్నా, ప్రార్థన చేయండి అంది. అప్పుడు దాకా వ్యాపారం లేదు. చేద్దాం అమ్మా, పెట్టుకో, మంచిదే అన్న. 15-20 రోజులు పోయిన తర్వాత బడ్డీ గిడ్డీ మొత్తం తెచ్చి పెట్టుకొని ఒక స్థలంలో నేను ఇలాగే బాసపట్లు వేసుకొని బైబిల్ చదువుకుంటుంటే
మెల్లుగా వచ్చింది. అయ్యగారు ప్రైజ్ అలాడు అంతే. వందనాలరా నాన్న అన్న. అయ్యగారు నేను మొత్తం వ్యాపారం అంతా రెడీ చేసేసాను, మీరు ఎప్పుడంటే అప్పుడు ఓపెనింగ్ చేద్దాం అంది. రేపు ఆదివారం, వచ్చే వారం ఓపెనింగ్. చేసుకోరా బంగారు తల్లి, ఎప్పుడంటే అప్పుడు చేద్దాం, ఖాళీయే కదా, బుధవారం పెట్టుకో లేకపోతే మంగళవారం పెట్టుకో, ఏముంది రేపన్నా. అలాగే అయ్యగారు అంది. నేను అట్ట అడిగి బైబిల్ చదువుతా. ఇంతకీ ఏం వ్యాపారం పెట్టావు అన్న. బ్రాందీ కొట్టి పెట్టాను అయ్యగారు అంది. ఆ మాట చెప్పింది. నాకు అసలు మతిపోయిందండి. అసలు నేనన్నాను, షాక్ అయిపోయా. బైబిల్ కూడా మూసేసా, మత్తయి సువార్త కూడా ఏం అర్థం కావట్లా. ఏంట్రా తల్లి నువ్వేం మాట్లాడుతున్నావు, ఏంది బ్రాందీ కొట్టు పెట్టడం ఏంటి, దానికి రిబ్బన్ కట్టి నేను ఓపెనింగ్ ఏంటి, బ్రాందీ కొట్టు ఏంటి అని అడిగా. అది మనం పెట్టకూడదు కదా, అది తప్పు వ్యాపారం, అది ఆ వ్యాపారం పెట్టడం ఏంటి అంటే ఆమె ఏ లాజిక్ చెబుతుందో తెలుసా? మనం అమ్ముతున్నాం కానీ మనం ఏమన్నా తాగుతున్నామా అంటున్నామా, నన్ను కూడా కలుపుకొని. ఏమ్మా నన్ను కలుపుకుంటుంది అంటే ఏంటి? ఆదివారం ప్రసంగం చేసాక ఒక క్వార్టర్ తీసుకొచ్చిందా దశం భాగం కింద? ఒక క్వార్టర్ ఏమన్నా దశం భాగం కింద తెచ్చేస్తుందా ఏంది? మాకు కూడా ఏమి లాజిక్లు అండి, దిక్కుమాల లాజిక్లు. మనం అమ్ముతున్నాం, నన్ను కలుపుతుంది, నేను అని ఆమెను అనుకోవాలి. మనం అమ్ముతున్నాం కానీ మనం ఏమన్నా మనం అమ్ముతున్నాం కానీ మనం తాగట్లేదు కదా, అమ్మటమే కదా అంటుంది. పాస్టర్ గారులు కూడా ఇట్లా చేస్తున్నారు. నేనన్నాను పిచ్చి పిచ్చి లాజిక్లు వద్దు, తాగటం ఎంత తప్పు అమ్మినా చెప్పండి ఈ మాట, తాగటము తప్పే. ఎంత భయంకరమైనటువంటి ఘోరం ఇది. నేను నీ షాపు ఓపెన్ చేయటానికి నా ఎడంకాలు కూడా పెట్టను అని నేనన్నా. ఆమె పొట్టిగా ఎంత గట్టి మనిషో, నాకంటే గట్టి పిండం. ఆమె అంటుంది, నువ్వు ఎడంకాలు పెట్టి నా షాప్ ఓపెన్ చేయకపోతే నీ మందిరంలో నా కుడికాలు ఎట్టను అంటున్నా. ఆమె ఎట్టదంట కుడికాలు. అది నేనన్నాను, పేడాకారం పోయింది. నేను చాలా మొండి మనిషిని అండి, నాకు చదువుకోవాలి లేదండి. నేను ఈ బట్టలకి ఎట్లా చూసి క్లాస్ అనుకుంటున్నారు, క్లాస్ లేదు, మొత్తం మాసే, చెతురు కాదు. నేనన్నాను పేడాకారం పోయింది, నీలాంటి వాళ్ళు నేనే పంపాలి. ఇప్పుడు సారాయి కొట్లు పెట్టినోడు ఎడ కూర్చుండి ఎవరికి కావాలి? బ్రాందీ కొట్లు, సారాయి కొట్లు, సిగరెట్ ప్యాకెట్లు, సొట్ల ప్యాకెట్లు అమ్మే వాళ్ళు ఉన్నారనుకో, ఎందుకయ్యా మీరెందుకు ఇక్కడ? మీరు ఇచ్చే కానుక ఎవరికి? దేవుడికి ఆనందం. అది పరిశుద్ధమైన జీవితం ఆనందం. కానీ డబ్బులు ఇచ్చి దేవుడిని ఆనందపరుద్దాం అనుకుంటే నీ అంత పిచ్చోడు రెండో వాళ్ళు లేడు. పేడాకారం పోయింది, మేమే పంపాలి, నువ్వే వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయింది. ఇంకెవరెవరినో పిలుచుకుంది, ఏదేదో చేసింది. తర్వాత కుటుంబం అంతా నష్టపోయిందండి. ఈ రోజున ఆమె కూతురు తప్ప కుటుంబం లేదు. విస్తారంగా ఎందుకు లేని లైవ్లో చెప్పడం లేదు. పరిబిడ్డ మర్చిపోబాకు, దేవుని ఫార్మేట్లో మనం ఉంటేనే దీవించబడతాం. హల్లెలూయా. ఎవరికి కావాలండి లోక సంబంధమైన పిచ్చి పిచ్చి లాజిక్లు? బ్రాందీ కొట్టు వ్యాపారం మంచిదా? ఏమండి, మీలో ఎవరైనా బ్రాందీ సారాయి కొట్లు కనుక పెట్టి ఉంటే అది మంచి పని కాదు. దేవుడు నిన్ను శిక్షించక ముందే అది మీరు తీసివేయుదురుగాక. చిల్లర కొట్లో సిగరెట్ ప్యాకెట్లు, బీడీలు, కైనీలు ఉండా నేను చేయను ప్రార్థన. సిగరెట్లు బీడీలు తాగమని చెప్పాడా దేవుడు? కైనీలు అమ్మమన్నాడు. అది ఆ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడండి. అయ్యగారు కూర్చొచ్చి మా షాపు దగ్గర ప్రార్థన చేయండి. ఏమండి ఒకళ్ళ సంగతి నాకు వద్దు, నేను చేయను. ప్రభువా ఈ షాపును 30, 60, 100 దీవించంటే అర్థం ఏంటి? బీడీలు తాగేవాడిని బాగా తాగా, సీరియల్ తాగేవాడిని ఎక్కువ తీసుకురాయ్యా, ఈ కాలనీ మొత్తం తాగాలయ్యా, భార్య పిల్లలు సొమ్మంతా వీళ్ళు తినాలయ్యా, తాగుడి కానీ దీనికి వాళ్ళేమో ఏడవాలయ్యా, ఈయనేమో బాగా తాగేసి ఎల్లికలకు బురదలో పడుకుంటే తాడు పెట్టి ఈడ్చుకెళ్ళాలయ్యా చెబుతారండి ఎవడన్నా? అది ఆ ప్రార్థన అదండి. ఆ వ్యాపారాలు దేవుడు దీవిస్తాడా? మనం అమ్ముతున్నాంగా, తప్పది. అమ్ముతున్నావుగా, మరి మందు కూడా పెట్టి అమ్మే. బీడీ సిగరెట్లు అమ్ముతున్నావు, తాగట్లా, మందు కూడా పెట్టే. ఇంకెందుకు? మా సహోదరులాగా పెట్టేయి. ఎంత దుర్మార్గమైన పని అంటే అది. దేవుడు బలి ఏడుస్తున్నాడు. నీకు అనిపించటం కాదు, ఎవరో చెబితే నీకు నచ్చటం కాదు, దేవుడు దుఃఖపడుతున్నాడు. నేను అసలు ఆ షాపు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయను. మేము మానేస్తాం, నువ్వు మానేయటమే నాకు కావాలి. ప్రియులారా, బిల్లీ గ్రహం గారు అన్నారు, మనమేమో ఎట్టగొట్ట జనంతో మందిరాలు నింపుతున్నామంట, యేసయ్య ఖాళీ చేయటానికి చూస్తున్నాడంట. ఆయన బిల్లీ గ్రహం గారు అన్నారు, ఖాళీ చేయటానికి చూస్తున్నాడు, ఫిల్టర్ చేయటానికేమో ఆయన చూస్తున్నాడు. మనం ఏదో ఒకడు తాగుబోతాడో, భోగబోతాడో, లేకపోతే ఇది వ్యర్థమైన వ్యాపారాలు, బీడీలు, కైనీలు, గుట్టకాలు, ఏదో ఒకటి వచ్చేయటమే. మారు మనసు పొందండి అయ్యా బాబు, మారు మనసు పొందండి. నువ్వు చచ్చి నరకానికి వెళ్ళకముందే మారుదువుగాక. దేవుడు ఆనందపడే సబ్జెక్ట్ ఒకటే, హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధత లేకుండా చెడులో ఉండి నువ్వు ఎంతో ఆరాధన చేసి ఊగి ఎగిరినా ఏమీ రాదు, నీకు ఏమీ ఉపయోగం లేదు. బూడిదలో పోసిన పన్నీరు అనే
సామెత చందాన నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోయింది? పరిశుద్ధత కావాలి. దుర్వ్యాపారం మంచిది కాదు, ఉంటే మానే, అది తీసి మంచి వ్యాపారం పెట్టుకో. మంచి వ్యాపారాలు 30, 60, 100 దేవుడు దీవించునుగాక. ఇది 5వ 4వ చెప్పాను. 5వది చివరి 6వది 29, వినివారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. కంటెంట్ మొత్తం దుర్భాష. మాట్లాడతారా మీరు? ముగిద్దాం, చెప్పురా బంగారం. మాట్లాడతారా? దుర్భాష మాట్లాడతారా మీరు? బూతులు తిడతారండి? బూతులకి మాకు కొద్దిగా ఉంది అయ్యగారు. బూతుల అసలు బూతుల్లో మేము పిహెచ్డి చేశాం. మీరైనా బైబిల్ మరి ఎట్ చదువుతారో మాకు తెలియదు, కానీ బూతులు నిజమేనండి. ఒక్కొక్క పౌటి చెంగు బొడ్లో పెట్టి రోడ్డు మీద దిగిందంటే అసలు మా సబ్జెక్ట్ అయినా అటు ఇటు పోద్దేమో కానీ కథ కంగారులో అసలు సబ్జెక్టు వైజ్గా బూతమ్మటి బూతు తర్వాత బూతు క్వాలిటీగా పెంచుకుంటా. ఏ బూతు తర్వాత ఏ బూతు తిడితే ఆ ఎదురు మనిషి అయిపోయిద్దో మనకు తెలిసిన నీ బూతులు ప్రపంచానికి. పుల్లూరులో పులులు ఉన్నాయా? నువ్వు పులువైతే మారాలమ్మా అయ్యా. బండ బూతులు ఇష్టం వచ్చి తిట్టేయటం, మళ్ళీ వచ్చి అదే నోటితో నా స్తుతి పాత్రుడా. నోర్మి ఆపు సార్లు ఆపమ్మా. ఏమి నోరమ్మా నీది? మురుక్కాల డ్రైనేజ్. అదేమి నోరు? మీ క్రిస్టియన్స్ అండి, మరి క్రైస్తవురాలు ఎప్పుడవుతావు బిడ్డ? ఏందా మట చూస్తారేంటి? ఉరివి బూతులు మాట్లాడొచ్చా? మనం మాట్లాడొచ్చా? దేవుని బిడ్డండి. ఒకే యాకోబు పత్రిక 3 తర్వాత చదువుకోండి. ఒకే ఓటలో నుంచి 2 జలాలు ఎలా వస్తాయి? నీరు అన్నాడు. అదే నోటితో జనాన్ని తిడుతున్నావు, శపిస్తున్నావు, అదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నావు అన్నాడు. అనలేదా? 100 ఉన్నాయండి. ఏషియాంతటి భక్తుని కూడా పెదాలు ఎందుకు కాల్చాడు దేవదూత? బలిపేట మీద నుంచి నిప్పు తెచ్చి. పెదవులు పవిత్రతలోకి రావాలి, మాటలు పవిత్రతలోనికి రావాలి. బూతులు మాట్లాడకూడదు. ఒక్కొక్క ఆమె అసలు భర్తను తిట్టిద్దండి, సావటమే వాడికి, అంతే, చచ్చిపోవటమే. బండ బూతులు. మందిరానికి రాని భర్తల దగ్గరికి వెళ్ళి, సహోదరుడా నువ్వు కూడా రావచ్చు కదంటే, అయ్యగారు నీకు దండం పెడతా, ముందు దీన్ని మార్చండి. కాచా మందిరానికి వస్తుందనే పేరే కానీ నా ప్రాణం తీస్తుంది. ఎన్ని మాటలు ఏంటండి? నిన్నే పప్పు గుత్తో కొట్టితే వాసిపోయింది. అయ్యగారు దీన్ని మార్చండి, నీకు దండం పెడితే. ప్రియులారా, ఈ రోజులు యాకోబు పత్రిక, క్షమించండి, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రకారం అరే వాక్యం లేకుండానే నీ పవిత్ర ప్రవర్తనతో భర్తను రాబట్టొచ్చు అంటే, ఈ రోజున నీ ప్రవర్తన నీ భర్త నీ పిల్లల్ని అదో పాతాళానికి నెట్టితే ఎంత ఘోరం అది. అయ్యగారు పురుషులు తిట్టట్లేదా? వీళ్ళు తిడతారు, వీళ్ళు తక్కువ వాళ్ళేం కాదండి. మంచిది కాదు. భార్యను ఒక మాట అంటే కృంగిపోవటమే, ఇది మంచిది కాదు. మీరు తిట్టడమో మంచిది కాదు. బూతులు మాట్లాడటం మంచిదా? నీ లోపల ఉన్న దురాత్మ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధమైన మాటలు, దురాత్మ అయితే బూతులు. హృదయమేమో బావి, నోరు బకెట్. బావిలో నుంచి బకెట్తో తోడిపోసినట్టే నీ లోపల ఏది ఉంటే అదే బయటకు వచ్చింది. మీ చాయిస్ అది. దుర్భాష ఒక్కటి కూడా మన నోట రావటానికి వీలు లేదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. నేను త్వరగా ముగిస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మను అన్నాడా 30లో? కంటిన్యూషన్. ఎన్ని విషయాలు? 6, 7 ఉన్నాయి. ఏది లెక్క పెట్టండి. దేవుడు ఎందుకు ఏడుస్తున్నాడు? మొత్తం పాపమేగా. పరిశుద్ధత ఉంటే ఆయన ఆనందిస్తాడు, పాపం ఉంటే ఏడుస్తాడు. నెంబర్ 1 అబద్ధాలు ఆడకూడదు. నెంబర్ 2 కోపడకూడదు. నెంబర్ 3 అపవాది చోటీయకూడదు. నెంబర్ 4 దొంగతనం చేయకూడదు. 5 మంచి వ్యాపారం చేయాలి, దుర్వ్యాపారం చేయకూడదు. కష్టపడి మంచి పని చేయాలి, అంతేగా, మంచి పని చేయాలి. ఏ పని చేసినా మంచిదై ఉండాలి. 6 దుర్భాష మాట్లాడకూడదు. 30లో అన్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబాకండి, విమోచన దినం దాకా ఆయన మీతో ఉన్నాడు. చిన్నపిల్లల్లాగా ఏడుస్తాడు ఆయన. పరిశుద్ధాత్మ గురించి నేను చదివానండి బెన్హిన్ గారి బుక్లో. చిన్న పిల్లల్లాగా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడంటండి. భయ ఎంత దుఃఖంగా ఉందా మాట. బిడ్డ చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడంట. మనం ఇట్లాంటి పనులు చేస్తుంటే నా పిల్లలు, తల్లి మీరు సినిమాలు చూస్తారా? 2 మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. సినిమాలు చూస్తారండి? సీరియల్ చూస్తారా? ఏదోటి మాట్లాడండి, అటు చూడబాకండి. చూస్తారా? చూడరా? మైలవరం దాకా పోయి చూడలేని టీవీలో పర్లేదా? ఇప్పుడు టీవీ దాకా ఎందుకంటే టీవీ పెట్టినా నలుగురు తెలిసిపోతుంది. అసలు చూసారా? మీరు అందరూ చూస్తారని నాకు తెలుసు, అందుకే మీరు చెప్పేస్తున్నారు. ఫోను టీవీలో వాడేసిన సినిమా మనం చూడాలి. ఫోన్లో అయితే మనకు నచ్చిన సినిమా మాట్లాడరా మీరు?
ఏ సినిమా కావాలంటే పాతదైతే పాతది, కొత్తదైతే కొత్తది. సీరియల్లో చెప్పాల్సిన పని చూస్తారా మీరు? వెనక ఎవరో అన్నారు సీరియల్ చిన్న దెయ్యం, సినిమా పెద్ద దెయ్యం అని. కాదు, సినిమానే చిన్న దెయ్యం, సీరియల్లే పెద్ద దెయ్యం. అవునా కాదా? మీరు చెప్పండి. సినిమా 2.5 గంటలు చూస్తే అయిపోతుంది. సీరియల్ విజయవంతమైన 1557వ ఎపిసోడ్ రేపు రాత్రి 7 గంటలకి. అమ్మ ఉపవాస ప్రార్థన 7ంటికే, వీళ్ళు 8:30కి 9ంటికి పెద్ద ముసుకేసి ఎందుకు వస్తారనుకుంటున్నారు? మళ్ళీ అక్కడ బండి దిగిన కాడి నుంచి మళ్ళీ వంగి వంగి నడవా. ప్రైజ్ లార్డ్ బెదర్, ప్రైజ్ లార్డ్. మాడు మీద వేయాలా వద్దా? 4 సీరియల్స్ చూసి వస్తుంటే ఇంకేం ప్రైజ్ లాడ్, నీ బంద ప్రైజ్ లాడ్. ఎందుకది 9ంటికి 7ంటికంటే ఆరాధన చేసి 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 ఎందుకయ్య గారు పెందలాడి మైకి వచ్చు కంటే ఏదండి కొద్దిగా రావాలి కదా వీళ్ళు. ఏంటో సినిమాలు చూడొద్దు, సీరియళ్ళు చూడొద్దు. ముఖ్యంగా ఇంటర్నెట్లో పడిపోయి ఈ రోజున మనుషులు చూడకూడని చూసి జీవితం అంతా పాడు చేసుకుంటున్నారు. ప్రియులారా, అసభ్యకరమైనవి నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువయ్యా అన్నాడు. వాక్యం చదివేవాళ్ళు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించేవాళ్ళు లేరు. 4వ తరగతి చదువుకున్న నేను ఇన్ని ప్రసంగాలు ఎలా చేయగలుగుతున్నాను? మీరే చెప్పండి. ఎలా చేస్తున్నాను ఇవన్నీ? నేను వాక్యంలోనే ఆనందించాలి. ఎందుకు ఈ సినిమా, సీరియల్, ఫోర్నోగ్రఫీ, ఇంటర్నెట్ భయంకరమైనవి. ఇదంతా అపవిత్రత. దేవుడు దుఃఖపడతాడు, ఏడుస్తాడు. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆనందించునుగాక. పరిశుద్ధమైన జీవితం ఈ రాత్రి దేవుడిచ్చునుగాక. చివరిగా ఒక్క మాట, ఈ వర్తమానం అంతా తీసుకొని నువ్వు పరిశుద్ధంగా కనుక జీవిస్తే నీకు కలిగే 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. నిలబడండి, చెప్తాను. అయిపోయింది ప్రసంగం, అయిపోయింది. బైబిల్ తీసుకొని ఒక్కసారి నిలబడండి. నేను ఒక 5 నిమిషాల్లో ఈ మాట బోధిస్తాను మీకు. బైబిల్ జిప్పేయద్దు, మీరు లేచి నిలబడండి. ఇప్పుడు వరకు ఒక గంటన్నర లోపులో ఏమింటున్నామంటే 1.5 గంట దాకా మనలను బట్టి దేవుడు ఆనందించాలి. దానికి కారణం పరిశుద్ధమైన జీవితం ఒక్కటే, మిగతా అన్నీ కాదు. అంతేగా నాన్న? అంతేగా. ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తే మనకు కలిగే మేలేంటో బిడ్డ అంటే ముగింపు అందంగా ఇవ్వాలి, ఎటుబడితే అట్టేయకూడదు. ఒక అమూల్యమైన కోహినూరు వజ్రంతో సమానమైన రిఫరెన్స్ సంఖ్యాకాండం 14:8. ఇది మీరు భద్రం చేసుకోవాలి. కాలేబు యెహోషువలు ఇశ్రాయేలు సర్వ సమాజంతో అన్నారు. చూడండి, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతా కంగారు పడుతుంటే చెప్పారు. ఆ మాట అంతా చదువుతున్నారు నాన్న. ఎంతది? 14:8. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. కనాను దేశాన్ని మనకిస్తాడు. అది సమృద్ధి కలిగిన దేశం. ఎప్పుడు? ఆయన మన యందు ఆనందించిన ఎడల. అంతేనా? ఆనందించకపోతే? ఆనందించలేదు కనుకనే ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఆకులు రాలినట్టు రాలిపోయారు. మన యందు ఆనందిస్తే ఆయన ఖచ్చితంగా కనానిస్తాడు. అది సమృద్ధి. ఈ కనాను అనేది 2 చూపిస్తుంది. ఒకటి పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి. ఇంకా చాలా ఉన్నాయి, సమయాన్ని బట్టి నేను చెప్పను. సమృద్ధి కనుక ఈ మొదటి మాట ఏం తీసుకోవచ్చు అంటే, మనం పరిశుద్ధంగా జీవిస్తూ నమ్మకంగా ఉంటే మన కుటుంబాల్లో కొరత అనేది ఉండదండి. సమృద్ధైన ఆశీర్వాదాలు నిండాలుగా, భౌతిక పరమైన దీవెనలు నిండుగా దేవుడిస్తాడు. నువ్వు పాపంలో ఉంటే నీకు అది కలుగునుగాక ఇది కలుగునుగాక అని మేము 100 సార్లు పలికినా కలగదు. నువ్వు పరిశుద్ధతలోకి రా, ఇలా జీవించు. తప్పనిసరిగా నీ జీవితంలో దేవుడు నీ కుటుంబం అంతా సస్యశ్యామలం, సమృద్ధినిస్తాడు, ఇచ్చునుగాక. రెండవది, కనాను పరలోకానికి గుర్తు. పరమ కనాను అంటాంగా, పరలోకానికి గుర్తు. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావనుకో, కనాను దేశంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. పరలోకం జార విడుచుకోకూడదుగా. పరలోకం పరిశుద్ధులదా దుష్టులదా? మీరే చెప్పండి. పాపులు నరకానికి వెళ్తున్నారు, పరిశుద్ధులు. బిడ్డ, నువ్వు ఈ వర్తమానం అంతా తీసుకొని పరిశుద్ధంగా గనక ఉంటే నీ కుటుంబము సమృద్ధితో, నీ బిడ్డలు, నీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది సమృద్ధిగా. 2, పరలోకానికి కూడా వెళ్తున్నావు. కావాలా ఈ 2 దీవెనలు? మన యందు దేవుడు సంతోషించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న మాట నేను ప్రార్థన చేసి దైవ సేవకులకి ఇస్తాను. 10:30 కూడా దాటింది కదా. కీబోర్డ్ తమ్ముడు నాకు సహాయం చేస్తుండగా 2 నిమిషాలు
బైబిల్ ఉంచుకోండి చేతిలో, నాన్న ఏమి ఇబ్బంది లేదు, బైబిల్ ఎప్పుడు మోసుకోండి. కళ్ళు మూసుకొని అందరు చేతులు పైకెత్తి 2 నిమిషాలైనా గడగడమంటూ, ఎవ్వరూ కళ్ళు తెరవదు, గడగడమంటూ ప్రార్థన చేసుకోండి. గడగడమంటూ ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధత నాకు కావాలి ప్రభువా. చెయ్యండి, ప్రార్థన చేసుకోండి, అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధత నాకు కావాలి ప్రభువా. చేతులెత్తి మొరపెట్టుకుందాం, ప్రియబిడ్డ చేతులెత్తి మొరపెట్టుకుందాం. పరిశుద్ధత నాకు కావాలయ్యా. పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ ప్రభువుని చూడలేరు. పరిశుద్ధత కావాలి ప్రభువా. నేను పాటలు పాడినా, వాక్యం చెప్పినా, పరిచయం చేసినా, కానుకిచ్చినా, ఏది చేసినా అయ్యా పరిశుద్ధత లేకపోతే నా జీవితం వృధానేగా ప్రభువా. నేను అబద్ధం ఆడకూడదయ్యా, నేను కోప పడకూడదయ్యా, వ్యర్థమైన కోపాలు రాకూడదయ్యా, కోపం మీద జయమయ్యా. అడగండి. అపవాదికి చోటీయకూడదు, ఏ చెడులో నేను ఉండకూడదు, దొంగతనం చేయకూడదు, నా దశంభాగం కూడా ఇవ్వాలయ్యా. అయ్యా మంచి వ్యాపారాలు, మంచి పనులు చేయాలి, దుర్వ్యాపారాలు చేయకూడదయ్యా, చెడ్డ పనులు చేయకూడదయ్యా, దుర్భాషలను మాట్లాడకూడదయ్యా, సినిమాలు, సీరియళ్ళు, పోర్నోగ్రఫీ లాంటి ఈ బ్లూ ఫిల్మ్స్ ఇంటర్నెట్లో నేను గడపకూడదయ్యా. అయ్యా ఈ పాపం ద్వారా నువ్వు ఏడుస్తావయ్యా. ఒకవేళ నేను ఇలా చెడులో ఉన్నాను కనుకనే నా కుటుంబం ఒకవేళ శోధనలో ఉందేమోనయ్యా, బాధలో ఉందేమోనయ్యా, దుఃఖంలో ఉందేమోనయ్యా. అయ్యా 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 క్షమించయ్యా. అడగండి, చేతుల పైకి అడగండి. అయ్యా పరిశుద్ధత నాకు కావాలి. ఇదిగో నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధత కావాలి ప్రభువా. అయ్యా నాకు పరిశుద్ధత కావాలి. కనాను లాంటి దీవెన నాకు ఇవ్వండి, కనాను లాంటి సమృద్ధి నాకు ఇవ్వండి. సస్యశ్యామలమైనటువంటి కుటుంబంగా నన్ను ఉంచండి ప్రభువా. చేయండి, ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. ఇదిగో నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియబిడ్డ ఒక్క దుర్భాష రానియద్దు, ఒక చెడులోను ఉండొద్దు. పాపము నుండి నీకు జయము కలుగునుగాక, నీ బిడ్డలు అద్భుతంగా మారునుగాక, నీ కుటుంబం అంతా కణాను లాంటి దీవెనతో నింపబడునుగాక. పరిశుద్ధతతో మనం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడయ్యా. నన్ను బట్టి నువ్వు ఆనందించాలి. ఎంతమంది ఈ వర్తమానం నాకు దీవెనగా మారాలి, నేను పరిశుద్ధంగా ఉంటాను ప్రభువా నన్ను దీవించమన్నవారు మీ కుడి చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేద్దాం. చేతులెత్తిన ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. చేతులెత్తిన ప్రతి బిడ్డను యేసు నామములో దీవిస్తున్నాము నాయన. ప్రతి కుటుంబం కణాను లాంటి సమృద్ధితో దీవించబడును గాక. నేడో రేపో నువ్వు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి బిడ్డ కూడా మీ రాజ్యానికి వచ్చునుగాక. అయ్యా పరిశుద్ధత మా ప్రాణంగా బ్రతకాలయ్యా. నీ సంతోషమే మా సంతోషంగా ఉండాలి. అట్టి కృపతో నింపండి. యేసయ్య శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై రేపు రాత్రి జరిగే చివరి కూడికకు కూడా, రేపు పగలు జరిగే చివరి కూడికకు కూడా తోడై నడిపించి సహాయపడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. సమయాన్ని దైవ సేవకులకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. ఉదయకాలం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.